मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ओम नमो गणपतये श्रीमन्महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। ఈ రోజున శృంగేరి దివ్యక్షేత్రంలో నెలవై ఉన్నటువంటి కాలభైరవ స్వామి సన్నిధిలో మనం ఉన్నామండి. ఈ కాలభైరవుడు చాలా శక్తిమంతుడు. ఇక్కడ కాలభైరవుడు ఎల్లప్పుడూ శక్తిమంతుడు. ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి కాలభైరవునికి కూడా అత్యంత శక్తి కలిగినటువంటి క్షేత్రం ఇది అని బాగా భక్తులందరూ కూడా విశ్వసిస్తారు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి ఒకరితో ఒక అంశం గురించి సంభాషించబోతూ ఉన్నాం. వారి గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుందైనా ఒకసారి నేను చెబుతాను. శ్రీమాన్ గన్నవరం లలితాదిత్య శర్మ గారు శతావధాని వీరు. మీ అందరికీ తెలుసు, వారు శతావధాని. అంత మాత్రమే కాదు, శృంగేరి దక్షిణామ్నాయ పీఠంలో వారు పరమ పూజ్య శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి వద్ద శాస్త్రం అధ్యయనం చేస్తున్నారు. వేదాంత శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం. అద్వైత వేదాంతానికి కావలసినటువంటి న్యాయశాస్త్రాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు అభ్యసించి ఇప్పుడు వేదాంతంలోకి వచ్చారు. దినకరీ పర్యంతం అంటారు. ఆ విధంగా అధ్యయనంలో నిరతులైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, శృంగేరి దక్షిణామ్నాయ పీఠంలో నడుస్తూ ఉన్నటువంటి శంకర అద్వైత పరిశోధనశాల, అద్వైత రీసెర్చ్ సెంటర్ అంటారు, శంకర అద్వైత రీసెర్చ్ సెంటర్. అందులో వారు సారస్వత సేవ చేసుకుంటూ ఉన్నారు. అంటే పుస్తకాలు, కొత్త పుస్తకాలు రచించడంలో సహాయపడడం, పాత పుస్తకాలని మళ్ళీ పునర్ముద్రణ చేసినప్పుడు వాటికి సహకరించడం, ఈ విధంగా అద్భుతమైనటువంటి సారస్వత సేవ కూడా చేసుకుంటూ ఉన్నారు. నేడు వారితో కలిసి మనం కొన్ని అంశాలు చర్చించబోతూ ఉన్నామండి. ఈ యొక్క కార్యక్రమానికి వారికి స్వాగతం. హిందూ ధర్మక్షేత్రం తరపున చాలా సంతోషం అండి. నమస్కారాలు మీకు. మనం ఒక మంచి అంశాన్ని మంచి క్షేత్రంలో మనం చర్చించుకుంటూ ఉన్నాం. నిన్న తమరితో మాట్లాడినప్పుడు కూడా మంచి శాస్త్రీయంగా ఉంది. తమరి యొక్క వాక్కు, తమరి యొక్క ఆలోచన విధానం అంతా కూడా శాస్త్రీయంగా ఉంది. సహజంగా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం కాదు. మామూలుగా మనమంతా కూడా ఏదైనా ఒక చర్చ మనం ఎలా చేస్తాం, శాస్త్రీయంగా చేస్తాం. అందులో చూసుకున్నప్పుడు ఆదిశంకరాచార్యులు ఉత్తమ వైష్ణవులు లేదా వైష్ణవోత్తములు అని ఒక వ్యాఖ్య మనం తాజాగా విన్నాం. దాని గురించి మీరు మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. ఏమంటారు మీరు? మీ యొక్క పరిశోధనలో దానికి సంబంధించిన అంశాలు ఏమైనా మీకు కనిపించాయా? అంటే ఎక్కడెక్కడైతే ఆయన వాసుదేవ, నారాయణ, మహావిష్ణు అని అంటూనే ఉన్నారని మనం అన్నాం. ఆ వాసుదేవ అని అంటే కనుక వసుదేవసుతుడైనటువంటి వాసుదేవుడు అని ఆయన ఉద్దేశమా? విష్ణు అని అంటే కనుక క్షీరసాగరంలో శేషతల్పం మీద ఉన్నటువంటి రూపం కలిగినటువంటి ఆ విష్ణువు అని ఆయన అభిప్రాయమా? ఈ అంశాలన్నీ కూడా తమరి పరిశోధనలో ఉన్నవి తమరు స్పష్టంగా తెలియజేయగలరు అని కోరుతూ వినడానికి నేను చాలా ఉత్సుకతతో ఉన్నాను. శృతిసారవిదం శాంతం శిష్యవాత్సల్య శేవధిం బ్రహ్మనిష్టం భజే భక్త్యా విధుశేఖర భారతీం అని ప్రథమంగా జగద్గురుల యొక్క పాద పద్మాలకు నమస్కరించుకుంటూ, ఇప్పుడు మీరు చక్కగా అన్నట్టుగా భగవత్పాదులు వైష్ణవోత్తములు అనేది సార్వజనీనమైన సిద్ధాంతం. ఇప్పుడు మనకి త్రిమతాచార్యుల్లో అందరికీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. మనం శాస్త్రాన్ని లోకాన్ని చూసినప్పుడు అభిప్రాయ భేదాలు అనేవి సహజం. అవి వైషమ్యానికి కారణాలు కావు, అభిప్రాయ భేదాలు. కానీ అందరికీ కూడా ఉండే ఏకాభిప్రాయం ఏంటంటే భగవత్పాదులు చాలా గొప్ప వైష్ణవులు, భగవత్పాదులు విష్ణు భక్తుల్లో అగ్రగణ్యులు అనేది మాత్రం అందరికి ఉండే సిద్ధాంతం. మనకి మొన్న కూడా అన్ని రకాల మాటల్లో కూడా, చాలా పెద్దలు చెప్పిన మాటల్లో కూడా అందరూ ఒప్పుకుండే మాట ఇది. అయితే భగవత్పాదులు వైష్ణవోత్తములు అనే మాట యొక్క అభిప్రాయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే చాలామంది ఒకటేమంటూ ఉంటారంటే, భగవత్పాదుల స్తోత్రాలు మేము పరిగణనలో తీసుకోము, కాబట్టి వారి భాష్యాలు మాత్రమే మాకు ప్రమాణము. ఆ భాష్యాల్లో కూడా వారు ఎక్కడ కూడా అన్ని దగ్గరలో నారాయణుడు, కృష్ణుడు, విష్ణువు, వాసుదేవుడు అన్నారు, కానీ ఇతర దేవతలను ఎక్కడ కూడా పేరెత్తి కూడా చెప్పలేదు. కాబట్టి భగవత్పాదులు విష్ణువు పట్ల మాత్రమే భక్తి కలిగిన వారు అనే మాట
కొంతమంది అంటూ ఉంటారు. ఇది కొత్త మాట ఏం కాదు, ఇది చాలా కొన్ని శతాబ్దాల నుంచి ఏకదేశమైన పక్షం చెప్తూ ఉన్నమాట. మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోబోతున్నాం. భగవత్పాదులకి విష్ణువు పట్ల ఉండే అభిప్రాయం ఏమిటి అని. ముందు భగవత్పాదులు విష్ణువుని కానీ కృష్ణుడు అని చెప్పి కానీ వాసుదేవుడు అని చెప్పి కానీ ఎక్కడన్నారు అని మనం ముందు చూడాలి. సరే, స్తోత్రాలు ప్రస్తుతానికి చూడాల్సిన అవసరం లేదు, భాష్యాలు మాత్రమే పెట్టుకొని మాట్లాడదాం. భగవత్పాదులు వ్రాసిన భాష్యాలు ప్రస్థానత్రయీ భాష్యాలు. అంటే బాదరాయణ ప్రణీతమైన బ్రహ్మసూత్రాలకి భాష్యం, మహాభారతంలో వ్యాసగ్రథితమై శ్రీకృష్ణ ప్రోక్తమైన భగవద్గీతకు భాష్యం, అలాగే దశోపనిషత్తులు ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండుకి తిత్తిరి ఐతరేంద్ర చాందోగ్యం బృహదారణ్యకంతథ అని ఈ 10 ఉపనిషత్తులకి. మరి అన్ని ఉపనిషత్తులనే కదా ఈ 10కి ఎందుకు అని చెప్పంటే, ఉపనిషత్తులు జ్ఞాన ప్రధానమైన ఉపనిషత్తులు. ఇవిగాక ఉపాసనాపరమైన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అథర్వశిఖ అని చెప్పి, అలాగే మహోపనిషత్తు అని చెప్పి, గణపతి అథర్వశీర్షం అని చెప్పి, ఇవన్నీ కూడా వీటిల్లో వేదాంత తత్వం ఉన్నా ఇవి ప్రధానంగా ఉపాసన చెప్పడానికి వస్తాయి. మనకి మామూలుగా ఎక్కడైనా ఒక ఉపనిషత్తులో ఒక దేవతా మంత్రం ఉందని చెప్పంటే ఆ ఉపనిషత్తులో ఉపాసన ప్రధానంగా ఉంది అని చెప్పి మనకు తెలుస్తుంటుంది. కానీ ఈ దశోపనిషత్తులు ఏమిటంటే అచ్చమైన జ్ఞానం, పూర్తిగా జ్ఞానం మీదనే ఆధారపడి ఉంటాయి. అక్కడక్కడ కొన్ని ఉపాసనలు ఉన్నాయి, అలాగే అంతరిక్ష విద్య, అంతరాదిత్య విద్య, ఇట్లాంటి ఉద్గీత విద్య, ఇట్లాంటి ఉపాసనలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ దేవతోపాసనని ప్రధానంగా పెట్టుకున్న ఉపనిషత్తులు కావి. తత్వం చెప్పడానికి వచ్చిన ఉపనిషత్తులు. ఎందుకంటే ఇది మనకి తత్వశాస్త్రం, ఇది వేదాంతం అనేది తత్వశాస్త్రం కాబట్టి వీటిల్లో ఆ తత్వం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కాబట్టి 4 వేదాలకి సంబంధించిన ఉపనిషత్తులను కూడా భగవత్పాదులు వ్యాఖ్యానించారు, భాష్యలు విరచించారు. కాబట్టి మనం వీటిల్లో విష్ణువు యొక్క ప్రస్తావన ఎక్కడ జరిగింది అనేది చూడాలి. భగవద్గీతలోనంటారా, అక్కడ చాలా స్పష్టం. ఎక్కడైతే భగవంతుడు అహం అని, మాం అని, ఎందుకంటే ఇంచుమించు భగవంతుడు అస్మత్ శబ్దాన్ని 7 విభక్తుల్లోనూ వాడాడు గీతలో. అహం సర్వస్య ప్రభవః ఇతి మాం యోభిజానాతి మయా తతమిదం సర్వం న మే పార్థాస్తి కర్తవ్యం మయ్యేవ మనః మత్తః పరతరం నాన్యత్ మమ మాయా దురత్యయ. ఇంచుమించు అన్ని దగ్గరలో భగవంతుడు అస్మత్ 7 విభక్తులు కూడా వాడాడు, భగవంతుడు పరమాత్మ వాడాడు అక్కడ. అంటే అన్ని దగ్గరలో ఇంచుమించు అహం అని చెప్పి ఎక్కడ వస్తుందో భగవత్పాదులు ఇంచుమించు అన్ని దగ్గరలో వాసుదేవ విష్ణు అని రాశారు. ఇది మనకు ఆశ్చర్యం కాదు. కృష్ణుడు చెప్తుంటే, కృష్ణ పరమాత్మ చెప్తుంటే, కృష్ణ పరమాత్మ నేను అని చెప్పంటే గణపతిని చెప్పి రాస్తారా? అక్కడ నేను అని అంటే కృష్ణుడు విష్ణు అని చెప్పి. అయితే విష్ణు అంటే ఎవరు అనేది కూడా మనం అక్కడ చూడాలి. ఉదాహరణకి భగవంతుడు గీతలో ఒక మాట చెప్పాడు, ఏ ప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. ఇది చాలా మంది ఉదాహరించే శ్లోకం. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్పాడు, నాకంటే వేరే దేవతల్ని ఎవరైతే పూజిస్తారో వారు నిజానికి నన్నే పూజిస్తున్నారు. అయితే బాగుంది, అయితే వాళ్ళనే పూజించుకోమనండి అని చెప్పంటే కాదు, యజంతి అవిధిపూర్వకం. అక్కడ భగవత్పాదులు అన్నమాటనే తర్వాత రామానుజులు కూడా వారి వ్యాఖ్యలో రాశారు. అవిధిపూర్వకం అంటే అజ్ఞాన పూర్వకం అని చెప్పి అర్థం. వాళ్ళు తెలియకుండా, వాళ్ళు ఏదో ఇంద్రాయ స్వాహ అని మేము ఏదో ఇంద్రుడిని పూజిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నిజానికి అది చేరేది పరమాత్మకి. ఎలాగా అంటే అహం హి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ అని చెప్పి తర్వాత అన్నారు. అంటే అన్ని యజ్ఞోవే విష్ణు అని చెప్పి ఉంది కాబట్టి, అన్ని యజ్ఞాలకి ప్రభువుని నేను కాబట్టి ఏ కర్మ చేసినా కూడా దాన్ని స్వీకరించి ఫలం ఇచ్చేది నేనే అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏ ప్యన్యదేవత అంటే ఏమిటి, నాకంటే వేరు దేవతలని చెప్పిగా పరమాత్మ చెప్పింది. కాబట్టి విష్ణుకి భిన్నమైన దేవతలు అంటే ఎవరు? శివుడనా అభిప్రాయం, అమ్మవారనా, ఇంద్రుడనా అంటే అక్కడ భగవత్పాదుల యొక్క అభిప్రాయం ఏంటంటే వాసుదేవాత్ ఆత్మనః అన్యాః దేవతాః అని చెప్పి రాశారు. ఆత్మస్వరూపుడైన వాసుదేవుడి కంటే ఇతర దేవతలు అంటే భగవత్పాదులు ఈశ్వరుడు గురించి చెప్పారు. ఇక్కడ అద్వైత సిద్ధాంతంలో ఈశ్వరుడు అనే ఒక తత్వం ఉంది. ఈ ఈశ్వరుడు బ్రహ్మ కంటే వేరు కాదు. చాలా మంది ఒక మాట అంటారు, మీ అద్వైత సిద్ధాంతంలో ఈశ్వరుడిని మీరు మిథ్య అనేసారు, భగవద్ అపచారం అని చెప్పి ఒక మాట ఉంది. అట్లాంటిది ఏమీ లేదు. ఈశ్వరుడు ఏమంటే ఆ శుద్ధమైన పరబ్రహ్మ మాయాశక్తిని వాడి జగత్తుతో సంపర్కాన్ని పెట్టుకున్నప్పుడు అతన్ని ఈశ్వరుడు అన్నాము. మాయా సంబంధాన్ని ఉపసంహరించి శుద్ధమైన సచ్చిదానంద స్వరూపంగా ఉన్నప్పుడు బ్రహ్మ అన్నాం. అంతకంటే ఏమీ లేదు. ఎలాగ తక్షుడిలాగా అని చెప్పి వ్యాస మహర్షి కూడా బ్రహ్మసూత్రంలో ఉభయథ అని చెప్పి అన్నారు. ఒక వడ్రంగు ఉన్నాడు,
వాడు అన్ని పనిముట్లు పెట్టుకొని కొట్టులో ఉన్నప్పుడు ఇతను ఇప్పుడు వడ్రంగ పని చేస్తున్నాడు అని చెప్పి అంటాము. వాడు అవన్నీ అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేస్తే వీడు వడ్రంగ పని చేస్తున్నాడు అని చెప్పి అంటామా? కాదు. కానీ కర్తృత్వం మాత్రం ఇతని అందే ఉంది. ఆ రకంగా ఆ పరమాత్మ అనేవాడు నిజానికి నిర్గుణుడు, ఎటువంటి లేపము లేనివాడు, శుద్ధమైన వాడు, గుణస్పర్శ లేనివాడు. శుద్ధుడు ఎప్పుడు అవుతాడంటే గుణస్పర్శ లేనప్పుడే శుద్ధుడు అవుతాడు. ఎందుకంటే గుణస్పర్శ ఉంటే శుద్ధం ఎట్లా అవుతుంది? అది ప్రకృతి సంకరమే అవుతుంది. సంకరం అంటే అది దోషంగా కాదు, అదేమి తప్ప మాట అని చెప్పి కాదు, ప్రకృతి యొక్క గుణాలను కలిగిన వాడని చెప్పి అవుతుంది. కాబట్టి అతను నిర్గుణుడు అయితేనే ఆయన శుద్ధుడు అవుతాడు. కాబట్టి అటువంటి నిర్గుణమైనది పరమాత్మ యొక్క స్వరూపం. ఈ యొక్క నిర్గుణత్వం అనేది ఇతర మతాల వాళ్ళు ఒప్పుకోరు. అది వాళ్ళు ఒప్పుకోరు. అద్వైతేతర మతాలు ఒప్పుకోరు. మళ్ళీ శైవాద్వైతం అని చెప్పి ఒకటి ఉంది, శ్రీకంఠాచార్యులు, వాళ్ళు కొద్దిగా ఒప్పుకున్నట్టుగా ఉంటుంది. అలాగే కొంచెం అది ఈ మతాన్ని ఉపనిషన్ముఖంగా గ్రహించే వాళ్ళు గ్రహిస్తారు. ఎందుకంటే దీన్ని కాదనేది ఉపనిషత్తుల్లో నిర్గుణత్వాన్ని కాదనే మాటలేం లేవు. ఒకవేళ ఉపనిషత్తుల్లో ఎక్కడైతే నిర్గుణం అని చెప్పన్నారో అది నిర్గుణత్వం గురించి కాదు అని చెప్పాలంటే ఉపనిషత్ బహిర్భూతమైన ప్రమాణాలని తీసుకురావాలి. ఎందుకంటే అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారస నిత్యం అగంధవచ్చ ఇట్లాంటి మాటలు ఉన్నాయి. ఎత్తద్ అదృశ్యం అగ్రాహ్యం అగోత్రం వర్ణం అచక్షుశ్రోత్రం తద్ అపాణిపాదం అంటే దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏం లేవు ఆ తత్వానికి అని చెప్పి అంతా రూపం లేదు అని చెప్పి చెప్పేశారు. ఎత్తద్ అదృశ్యం అంటే దృశ్యము కాదు. కాబట్టి ఎవరైనా నేను భగవంతుడిని చూశాను అని చెప్పి అన్నారంటే వాళ్ళు చూసింది భగవంతుడి యొక్క రూపం తప్ప భగవంతుడిని కాదు. భగవద్ రూపదర్శనం పరమాద్భుతమైన పుణ్యం, దాన్ని ఎవరు కాదనరు. కానీ నేను భగవంతుడిని చూశాననే మాటకు అర్థం నేను భగవంతుడి యొక్క రూపాన్ని చూశానని అర్థం తప్ప భగవంతుడి తత్వాన్ని తెలుసుకున్నానని చెప్పి కాదు. ఎందుకంటే స్పష్టంగా అదృశ్యం అని చెప్పన్నారు. అలాగే ఆ గోత్రం, ఆ వర్ణం, దానికి రూపు రంగు లేదు. ఆయన తెల్లగుంటాడని చెప్పి కానీ ఎర్రగుంటాడని చెప్పి కానీ నల్లగుంటాడని చెప్పి కానీ మనం అన్నామంటే అది అవర్ణం. అయితే దానికి వేరే వాళ్ళు ఏమంటారంటే కాదండి అది ప్రాకృతమైన వర్ణము లేదు అని చెప్పి అంటారు. ప్రాకృతమైన వర్ణం లేదు అని చెప్పి అంటారు. అయితే మరి తర్వాత అవ్రణం అని చెప్పి ఉంది. అస్నావిరం శుద్ధం పాప విధం అవ్రణం అని చెప్పి ఉంది. వ్రణం అంటే గాయం, శరీరానికి పడే గాయం. అవ్రణం అంటే ప్రాకృతమైన గాయాలు లేనివాడని చెప్పి మనం అంటామా? లౌకికమైన దెబ్బలు లేవండి ఆయనకి, పారమార్థికమైన దెబ్బలు ఉన్నాయి అని చెప్పి అంటామా? కాబట్టి అది కొంత అట్లా ఉపనిషత్తుల్లో చూస్తేనట్లే ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని కాదనాలంటే వేరే మాటలు ఏవో తీసుకొచ్చి దాని ప్రకారంగా దీన్ని అన్వయించుకోవాలి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లయినా చేసుకోవచ్చు. దాన్ని వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చెప్పుకుంటారు. అద్వైత సిద్ధాంతంలో ఔపనిషద మతంలో ఇది పద్ధతి. కాబట్టి అటువంటి నిర్గుణమైన పరమాత్మని ఇక్కడ వాసుదేవుడిగా పెట్టుకున్నారు. అంటే ఈశ్వరుడు యొక్క స్థాయిలోనే మాట్లాడుతున్నాం మనం. కాబట్టి ఈశ్వరుడు కంటే ఇతరమైన దేవతలను పూజించడం అనేది కర్మ మార్గంలో మనకు కనబడుతూ ఉంటుంది. జ్ఞాని మాత్రం ఎక్కడ కూడా చైతన్యం కనపడినా అదంతా కూడా ఈశ్వరుడు యొక్క స్వరూపమే అని చెప్పి తెలుసుకుంటాడు. అందుకనే భగవాన్ చెప్పింది, అర్జునుడు అడుగుతాడు, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ, నిన్ను నేను ఎలా ఈ ప్రపంచంలో చూడాలి అని చెప్పి అర్జునుడు అడగ్గా విభూతి యోగంలో భగవంతుడు మొదట చెప్పిన మాట ఏమిటంటే అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ప్రతి ప్రాణిలో ఆత్మ ఉంది కదా, ఆ చైతన్యము ఆ జీవుడి సొత్తు కాదు. ఆ చైతన్యం జీవుడి సొత్తు కాదు, ఆ చైతన్యము నాది. నా చైతన్యమే ఈ జీవులందరిలో కూడా ప్రతిఫలించి వాళ్ళల్లో ఉన్నట్టుగా కనపడుతోంది. కానీ నిజానికి చైతన్యం అంటే పరబ్రహ్మ స్వరూపం, అది నా స్వరూపము. అందుకని అక్కడ బ్రహ్మణో హి ప్రతిష్టాహం దగ్గర బ్రహ్మణ ఆ ప్రతిష్ట అహం ప్రత్యేగాత్మ వాసుదేవ అంటే ప్రత్యేగాత్మ. ప్రతి జీవి లోపల ఏ చైతన్యం అయితే ఉందో అది ఆ వాసుదేవుడి యొక్క స్వరూపం. అలాగే ఇంకో దగ్గర ఎక్కడంటే ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా అని భగవంతుడు అన్నాడు గీతలో. నాకు నిజానికి ఎటువంటి రూపము లేదు, కానీ నా మాయాశక్తి ఒకటి ఉంది. దాని ద్వారా నేను రూపాన్ని ధరించి నేను పుట్టినట్టుగా కనపడతాను. జాతవా నివ దేహవా నివ జాత ఇవ దేహవా నివ అని భగవత్పాదులు గీతా భాష్యం యొక్క ఉపోద్ఘాతంలో కూడా చెప్పారు. అక్కడ ఈ మాయ ఎటువంటిది అని చెప్పి అంటే అక్కడ భగవత్పాదులు రాశారు, త్రిగుణాత్మికాం వైష్ణవీం మాయాం యస్యాహ వశే జగద్వర్తతే యయా మోహిత సన్ ఆత్మానం వాసుదేవం నజానాతి అని చెప్పి అన్నారు. అంటే ఈ మాయ ఎటువంటిదంటే ఏ మాయ యొక్క ప్రభావంలో పడిన జగత్తు, అసలు ముందు ఏ మాయ వల్ల భగవంతుడి యొక్క ఏ శక్తి వల్ల ఈ ప్రపంచం అంతా నడుస్తుందో, ఏ మాయాశక్తి వల్ల కన్ను కప్పబడి
జీవులందరూ కూడా వాళ్ళ యొక్క చైతన్యాన్ని పరమాత్మ యొక్క చైతన్యంగా గుర్తించలేకపోతున్నారు. అట్టి వైష్ణవ మాయ, త్రిగుణాత్మకమైన మాయ అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది భగవత్పాదులు విష్ణువుకి దివ్యమైన శ్రీమూర్తి అలాగో ఉంది, దాన్ని భగవత్పాదులు కూడా ఎక్కడా కాదనేది లేదు. అయితే భగవంతుడు గీతలో నేను అని మాట్లాడేటప్పుడు ఆయన కేవలం ఒక రూపాన్ని పెట్టుకొని మాట్లాడుతున్నారని మాత్రం అనుకోకండి. కానీ ఆయన యొక్క తత్వం, యథార్థమైన తత్వం ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపంగా భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొంతమందికి మనం అనగానే చాలా మంది కంగారు పడతారు, భగవంతుడు గీతని దేవకీ పుత్రుడుగా చెప్పలేదు, ఈశ్వరుడుగా చెప్పాడు అనగానే అందరూ ఏమిటిది అని చెప్పి అంటారు. కానీ అదేనండి, నేను గత ఒక సందర్భంలో నేను చెప్పాను ఇది. అంటే దేవకీ పుత్రుడుగా చెప్పింది కాదు గీత. ఎందుకు అని అంటే కొన్ని చిన్న చిన్న తర్కాలతో కూడా మనం చెప్పచ్చు. మహాభారతంలో ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణ ఉవాచ అని మనకు కనిపిస్తూ ఉంటుంది. భగవద్గీతలో మాత్రమే భగవాన్ ఉవాచ అని ఉంటుంది. ఎందుకు అనేటటువంటిది కూడా కొంత పెద్దలు చెప్పగా నేను విన్నాను. అలా ఉన్నప్పుడు మీరు చెప్పింది అయితే ముఖ్యంగా ఏంటంటే మహాభారతంలో మొత్తం కూడా కృష్ణుని పరమాత్మగానే అందరు గౌరవించారు. ఋషికేశ, పుండరీకాక్ష, మధుసూదన అనే సంబోధించారు. అంతే. అంటే భీష్ముడు వాళ్ళందరూ కూడా పరమాత్మ, ఆయన మూర్తి భవించినటువంటి శుద్ధ చైతన్య పరమాత్మలో సందేహం లేదు. అవును. అయితే ఆ వ్యవహారంలో ఇప్పుడు మనం దేవకీ పుత్రుడు అన్న మాటకు అర్థం ఏమిటి? దేవకి నుండి జన్మను పొందినవాడు. పరమాత్మకి జన్మ లేదు కాబట్టి దేవకి నుండి జన్మ పొందినట్టుగా ఏది కనపడుతుందంటే ఆ శరీరం. అది కూడా పరమాత్మ యొక్క శరీరానికి మన శరీరానికి తేడా ఉంది. మనం కర్మ వల్ల మనకి శరీరం విధించబడింది, భగవంతుడికి కర్మ లేదు కాబట్టి స్వేచ్ఛంగా శరీరాన్ని గ్రహిస్తాడు ఆయనంతటా ఆయనే కావాలని. అందుకని ఆ గీతలో తదా ఆత్మానం సృజామ్యహం, ఆత్మానం అంటే శరీరం అని చెప్పి అర్థం. నా శరీరాన్ని నేనే తయారు చేసుకుంటాను. మనకి కృష్ణుడిలో ఆయనకి మనుష్య రూపం ఉంది కాబట్టి మనకు తెలియదు. నరసింహాది రూపాయలు చూస్తే ఆయన తయారు చేసుకున్న రూపం అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. రామ అంటే రాముడు కూడా మనిషిలాగా ఉంటాడు. నేను నరసింహస్వామి అని చెప్పి ఎందుకు అంటున్నానంటే ఆయన స్పష్టంగా తయారు చేసుకుంటే తప్ప రూపం రాదు. నరసింహ అవయవాలు ఆయన అట్ట సంయోగం చేసుకుంటే ఎక్కడ సహజంగా ఎక్కడ లేదు, అది ఎక్కడా కూడా లేదు. అందుకని మనకి న్యాయంలో కూడా నరసింహత్వం జాతా కాదా అని చెప్పి సందేహం వస్తుంది. ఎందుకంటే అది జాతి అవ్వాలంటే అది చాలా వ్యక్తుల్లో ఉండాలి. నరసింహత్వం అంటే ఒక వ్యక్తిలోనే ఉంది అని అట్ట ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి అది చాలా విలక్షణమైన రూపం కాబట్టి ఆ రూపం చెప్పింది. కాబట్టి ఈ రకంగా పరమాత్మ గీతను చెప్పినప్పుడు ఆయన యొక్క శరీరానికి ఏ సంబంధాలు ఉన్నాయో అవి పురస్కరించుకొని చెప్పలేదు. శరీరం అయితే అర్జునుడికి బావ, వసుదేవ దేవకుల యొక్క పుత్రుడు, ద్వారక పరిపాలకుడు అనే ఆ మాత్రం సంబంధాలతో చెప్పట్లేదు. అహం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అని చెప్పి అన్నాడు కృష్ణుడు. ఆదిలో సూర్యుడికి ఈ యోగాన్ని నేను ఉపదేశించాను అన్నప్పుడు కృష్ణ రూపంతో, అంటే వసుదేవ దేవకుల యొక్క పుత్రుడిగా ఏ రూపంతోనైతే పరమాత్మ మన ముందుకు వచ్చాడో ఆ రూపంలో చెప్పాడా? లేదుగా. కాబట్టి కృష్ణ రూపాన్ని ధరించిన వాడెవడున్నాడో అతని యొక్క స్థాయిలో ఈ గీతాశాస్త్రం నడుస్తుంది. అది పరమాత్మ యొక్క అసలు నారాయణుడు అంటారు, విష్ణుడు అంటారు, మీరేమన్నానండి ఆ తత్వం. ఇలా అలా అని చెప్పి కృష్ణుడిని మనం ఏం తక్కువ చేయట్లేదు. కృష్ణుడి యొక్క రూపం అదే కదా, కృష్ణుడి యొక్క స్వరూపం అదే. ఎలాగైతే ఇప్పుడు విష్ణు నా రాముడిగా వచ్చాడు అన్నప్పుడు అదేమని రాముడిని తక్కువ చేసినట్టు, రాముడే విష్ణు అని చెప్పి అర్థం. ఆ విష్ణు యొక్క ఒక రూపం రాముడు అని చెప్పి అండం అయినట్టు. అలాగే కృష్ణుడు కూడా విష్ణు యొక్క ఒక రూపం, లేదా పూర్ణావతారం అని కూడా అంటారు. స్పష్టంగా పూర్ణావతారం. ఎందుకంటే మనకి పురాణాల్లో కూడా పూర్ణో నృసింహో నృసింహ రామకృష్ణేషు షాడ్గుణ్యం పరిపూరితం అని పురాణాల్లో, పద్మపురాణంలో అన్నమాట ఇది. నృసింహావతారంలో, రామావతారంలో, కృష్ణావతారంలో భగవంతుడి యొక్క పరిపూర్ణమైన శక్తి కనపడుతుంది. ఎందుకంటే నరసింహ రూపంలో ఆ సర్వాంతర్యామిత్వం, అది ఏదో ఒక్క రూపానికి ఉందని చెప్పడానికి కాదు, ఈశ్వరుడి యొక్క తత్వం అది. సర్వాంతర్యామిత్వం అనేది మొత్తం కూడా ఆ నరసింహ రూపంలో చూపించారు. రామావతారంలో పరిపూర్ణ ధార్మికత, ధర్మరక్షకత్వం, పరమాత్మ యొక్క స్వభావం పూర్తిగా అక్కడ ఉంది. కృష్ణులాగా లీలామానుష విగ్రహుడు, ఆయన గీతోపదేశం చేయడం, ఆయన చేసిన బాల్యలీలని అవన్నీ కూడా స్పష్టంగా పరమాత్మ తత్వాన్ని మనకు చూపిస్తున్నాయి. విశ్వాన్ని మొత్తం తన నోట్లో చూపించడం, తల్లికాయ చూపించడం, ఇట్లాంటి లీలలన్నీ కూడా ఆయన యొక్క పరమాత్మ తత్వాన్ని మనకు ప్రకటిస్తున్నాయి. కృష్ణుడు పరమాత్మే తీసుకున్నటువంటి ఒక రూపం. కాబట్టి భగవత్పాదులు కూడా వాసుదేవుడు అని అన్నప్పుడు భగవత్పాదులు ఆ రూప దృష్టి అక్కడ అనలేదు. ఎందుకంటే కృష్ణుడే రూప దృష్టిగా మాట్లాడట్లేదు. కాబట్టి ఎక్కడ అన్ని దగ్గరలో మీరు ఎక్కడ చూసినా కూడా వాసుదేవ శబ్దాన్ని వాడినప్పుడు వసుదేవ సుతః వాసుదేవ ఆ ఉద్దేశంతో భగవత్పాదులు అలా కాదా? అక్కడి విగ్రహవాక్యం వసతీతి వాసు దీవ్యతీతి దేవః. వసతి అంటే ఉన్నవాడు, సత్ అని చెప్పి అర్థం. దివ్యతి అంటే ప్రకాశించువాడు, చిత్ అని చెప్పి అర్థం, సచ్చిత్ స్వరూపుడు అని. ఇదే నిర్వచనాన్ని మనకు హరివంశంలోనూ ఉంది, మహాభారతంలోనూ ఉంది,
విష్ణు పురాణంలోనూ ఉంది, పద్మ పురాణంలో ఉంది. ఈ 4 చోట్లలో, అలాగే ఇతరత్ర కూడా వాసుదేవ శబ్దానికి ఈ నిర్వచనమే చెప్పారు. అది ఇంకొకసారి తెలుగులో మరొకసారి మనం చెప్పుకోవచ్చు. వసతీతి వాసు అంటే ఉండేవాడు, సకల జీవుల్లో ఉండేవాడు, ప్రపంచంలో ప్రతి అణువులో ఉండేవాడు అని చెప్పారు. అతను వాసువు. దివ్యత అంటే ప్రకాశించేవాడు, ఉండి ప్రకాశించేవాడు, సత్యచిత్ స్వరూపుడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఏదైతే చెప్తామో దాని యొక్క మాటే వాసుదేవుడు. అందుకనే భగవత్పాదులు భగవద్గీతలో పెద్దగా వేరే పదాలేం వాడలేదు. కాబట్టి ఆ వాసుదేవ తత్వమే ఆత్మతత్వానికి చాలా చక్కని నామం. ఎందుకంటే ఆ విష్ణు నామాల యొక్క పారమ్యం ఎటువంటిదంటే ఆ నామాలు భగవంతుడి యొక్క తత్వాన్ని చెబుతున్నాయి. కాబట్టి అటువంటి చక్కని భగవత్పాదులు ఔపనిషద సిద్ధాంతంగా దేన్నైతే మనకి బోధించారో, ఉపనిషత్తులు ఏ విషయాన్ని అయితే చెబుతున్నాయో ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ఆ తత్వాన్ని ఒక పేరులో పెడితే చక్కగా వాసుదేవ నామం దానికి సరిగ్గా సరిపోతుంది. పరమాత్మ గీతలో తన యొక్క తత్వాన్ని అయితే ఉపదేశిస్తున్నాడో, ఉపనిషత్తులు ఏ తత్వాన్ని అయితే మనకి చెప్పాయి శుద్ధమైన సచ్చిత్ స్వరూపము, దాని యొక్క పేరే వాసుదేవుడు అని చెప్పి. కాబట్టి ఆ నామాన్ని భగవత్పాదులు చాలా దగ్గరలో హాయిగా వాడారు. వాసుదేవ నామం, నారాయణ నామం అది కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే ఇంకో దగ్గర అన్య దేవతలు అన్నప్పుడు భగవత్పాదులు ఏమన్నారంటే వసురుద్రాది అని చెప్పి అన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడైతే రుద్ర శబ్దం వసు ఆదిత్యాది శబ్దాలతో కలిపి వాడబడిందో అది లయకర్త అయిన రుద్రుడి గురించి కాదు, రుద్ర గణం గురించి అని. ప్రాణావై రుద్రాహ అని బృహదారణ్యకంలో కూడా వస్తుంది. ఎక్కడైతే గణదేవతలు మనకు అమరకోశంలోనే వస్తుందిగా, ఆదిత్య విశ్వ వసవ తుషిత నిలాహ మహారాజుకు సాధ్యాశ రుద్రాశ్చ గణదేవత అన్నప్పుడు వీడు గణదేవతలు. ఆదిత్యులు అంటే ద్వాదశ ఆదిత్యులు, రుద్రులు, ఏకాదశి రుద్రులు, అష్ట వసువులు, వీళ్ళందరూ కూడా గణదేవతలు. కాబట్టి ఇక్కడ వసురుద్రాదులు అన్నప్పుడు ఇక్కడ రుద్ర శబ్దాన్ని లయకర్త రుద్రవాచకంగా తీసుకోవడానికి లేదు, లయకర్త అయిన రుద్రుడికి సంబంధించిన శబ్దంగా తీసుకోవడానికి లేదు, అది కుదరదు. ఇది ఒకటి తెలుసుకోవాలి. ఇంకో దగ్గర కొంతమందికి ఎక్కడ సందేహం వస్తుందంటే భగవత్పాదులు యజంతే సాత్వికా దేవాన్ యక్ష లక్షాంశ రాజసాహ ప్రేతాన్ భూతగణాంశాన్ని యజంతే తామసాజనా అని చెప్పి అన్నారు. ఇక్కడ ఈ తామసులు యజించే వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఏమన్నారంటే వినాయక మాతృక చతుర్భగిన్యాదీన్ అని చెప్పి అన్నారు. వెంటనే చాలా మంది ఏమనేసారంటే చూసారా భగవత్పాదులు గణపతి మాతృకలు వీళ్ళ యొక్క ఆరాధన తామసం అని చెప్పి అనేసారు భగవత్పాదులు అని కొంతమంది తొందరపడి ఒక మాట అనేస్తారు. ఇక్కడ స్పష్టంగా కొద్దిగా మనం ఆలోచించి చూసినట్లయితే ఇక్కడ వినాయకులు అంటే విఘ్నాన్ని కలిగించే భూతాలు. ఎందుకంటే భగవంతుడి గీతలో ఉన్నాడు భూతాని యాంతి భూతేజ్యాహ అని చెప్పి అన్నాడు, లేదా ప్రేతాన్ని భూతగణాశనే. ఇది భూతాని యాంతి యజంతే యాంతి దేవవ్రత దేవాన్ పితృని యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యాహ యాంతి మధ్యాజినోపి మాం అనే దాంట్లో భగవంతుడు చెప్పాడు. ఇక్కడ భూతాని అని చెప్పి అన్నప్పుడు దేవతల్లో ఒకళ్ళైన గణపతి సప్తమాతృకల్ని ఎట్లా తీసుకొస్తారు? ఇప్పుడు దేవతల్లోనే ఈశ్వర రూపాలు ఏవి అనీశ్వర రూపాలు ఏవి అని చెప్పి చర్చ జరగాలి. కానీ గణపతి అమ్మవారు వీళ్ళందరూ దేవతల్లో ఉన్నారనేది అందరూ ఒప్పుకుంటారు, వాళ్ళు పరమాత్మ రూపాలా కాదనేది వివాదగ్రస్తం, అంటే వేరే మతాల మధ్యలో. కాబట్టి ఇక్కడ వాళ్ళు అదవునా కాదన్నప్పుడు భగవంతుడు భూతాలని చెప్పి అన్నప్పుడు భూతగణంలోకి వీళ్ళందరూ ఎందుకు వస్తారు అంటే స్పష్టంగా ఇక్కడ వినాయకుడు కాదు వినాయకులు ఎవరంటే విఘ్నాన్ని కలిగించే కొన్ని భూతశక్తులు. ఇది వైష్ణవులకు కూడా కొత్త మాట ఏం కాదు. ఎందుకంటే మన రామాయణ పారాయణ చేసేటప్పుడు మనం ఏమంటాం వినాయక ప్రశామ్యంతి అనే మాట మనకు చివరిలో ఉంది. వినాయక ప్రశామ్యంతి అంటే గణపతులు, చాలా మంది గణపతులు వచ్చి మౌనంగా కూర్చుంటారని. వినాయక అంటే అక్కడ విఘ్నాలు కలిగించే భూతశక్తులు. వీటిలన్నిటిని విఘ్నాలను కలిగించే శక్తులన్నింటినీ ఆయన చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన వినాయకుడు అయ్యాడు, మహాగణపతి. వినాయకులు అన్నప్పుడు మాత్రం మహాగణపతికి సంబంధించిన అసలు బహువచనం వచ్చిందంటే అది మహాగణపతికి సంబంధించిన మాట కాదు. అందుకే మనకి ఇందులో కూడా శాంతుల్లో శాంతి కమలాకరం మొదలైనటువంటి వాటిలో వినాయక శాంతి అని ఉంటుంది. అది నాకు తెలిసి గబ్బిలం ఇంట్లోకి వస్తే వినాయక శాంతి చేస్తారు, అటువంటివి ఉంటాయి. ఇది మీరు చెప్పిన విషయం అక్కడ అన్వయం అవుతుంది. ఏ విధంగా అంటే ఆ విధంగా అంటే గబ్బిలో ఇంట్లోకి వచ్చి వెళ్ళడం వల్ల కలిగేటటువంటి విఘ్నాది అరిష్టాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ శాంతి. అవును, అంతేగాని అక్కడ విఘ్నేశ్వరుడికి శాంతి. అవును, ఇది చాలా స్పష్టం. ఎందుకంటే విఘ్నేశ్వరుడిని మన శాస్త్రాల్లో అంటే స్మృత్యాది శాస్త్రాలు ఎలాగైతే వర్ణించారో ఆ వర్ణనకి ఈ సందర్భానికి అది సంబంధమే లేదు. గజముఖుడైన గణపతిని ఇక్కడ తీసుకురావడానికి అది సంబంధమే లేదు. అలాగే మరి మాతృకల విషయం ఏంటంటే ఈ మాతృకలు కూడా ఇది కూడా వైష్ణవులకి కొత్త విషయం ఏం కాదు.
కృష్ణుడు పూతనాది సంహారం చేసినప్పుడు ఆయనకి దిష్టి తగిలిందేమో అనుకోని యశోద ఆయనకి ఒక శాంతి చేస్తుంది, ఆయన యొక్క నామాలతోనే ఒక శాంతి చేస్తుంది. ఆ శాంతుల్ని చేసినప్పుడు వీళ్ళ దిష్టి పోవాలి, ఈ శక్తుల దిష్టి పోవాలి అన్నప్పుడు అక్కడ ఒక మాతృకా గణాల యొక్క పఠనం ఉంటుంది, ఒక పాఠం ఉంటుంది. ఆ మాతృకలు ఇక్కడ తప్ప వారాహి వైష్ణవి ఏ దేవతల యొక్క ఆరాధన శాస్త్రమే విధించిందో ఆ దేవతల్ని మళ్ళీ భూతాలు అనే శబ్దంతో అనరు. ఆ దేవతల్ని వైష్ణవ్యాది దేవతల్ని, వైష్ణవి, కౌమారి, మాహేశ్వరి ఇత్యాది శక్తులని వీళ్ళని ఈ భూత శబ్దంతో చెప్పేది లేదు. ఎందుకంటే వీళ్ళెవరు నిజానికి యస్య దేవస్య యా శక్తి అని, ఆయా దేవతల్లో ఉండే శక్తులు అని చెప్పంటే వాళ్ళు దేవతా శక్తులు అయ్యారు తప్ప వాళ్ళు భూతాల కిందికి రారు. అంటే వాళ్ళ యొక్క ప్రసక్తి కాదు. అక్కడ మీకు వీళ్ళు ఎవరు అని చెప్పంటే శాస్త్ర ప్రసిద్ధమైనదే. మరి శాస్త్రంలో ఉండేది మనకి పురాణాల్లో ఎక్కడైనా ఉందా అంటే అప్పుడు మీరు భాగవతం చూసుకుంటే సరిపోతుంది. ఆ భాగవత పురాణంలో యశోదే వీటిని ఏకరువు పెడుతుంది ఆ కృష్ణుడికి దిష్టి తీసినప్పుడు. కాబట్టి అక్కడ ఆ మాతృక గణాలు. ఇదంతా చూసుకున్నట్లయితే మనకు స్పష్టంగా భగవత్పాదులు ఇతర దేవతల యొక్క ఊసునే ఎత్తలేదు. అంటే సాక్షాత్తు అక్కడ చెప్పినటువంటి శబ్దార్థం కాదు అనేది మనం వస్తూ ఉన్నాం. ఇక్కడ శబ్దార్థం కాదంటే లేదు, శబ్దార్థం ఉంది. ఇక్కడ వినాయకులు అంటే వినాయక శబ్దానికి అర్థమైన భూతగణాలని చెప్పి అర్థం, మాతృగణాలని చెప్పి అర్థం. కాబట్టి భగవత్పాదులు ఎక్కడ కూడా వినాయక శబ్దానికి విఘ్నేశ్వరుడు లంబోదరుడు కాదు, అదే విధంగా వాసుదేవుడు దేవకీ వసుదేవుల కుమారుడు అని అర్థంలో వాడలేదు. అంటే దేవకీ వసుదేవుల కుమారుడు యొక్క రూపం అని చెప్పి కాదు, ఆ రూపంలో ఉండే పరమాత్మ అని చెప్పి అర్థం తప్ప ఆ రూపం యొక్క లక్షణాలను పురస్కరించుకొని చెప్పింది కాదు. అలాగే మరి ఇంకో చాలా మంది చెప్పి మాట కాదండి, గీతా భాష మొదలు పెడితే భగవత్పాదు నారాయణ పరవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్యాంతస్తిమే లోక సప్తద్వీపాచ మేదిని అని చెప్పి అన్నారు కదా. కాబట్టి నారాయణుడే పరుడు. చాలా మంది ఇంతవరకు చెప్పారు నారాయణ పరహ అని చెప్పి అన్నారు కదా. నారాయణుడే పరతత్వం అని చెప్పి భగవత్పాదులు అన్నారు కదా అని చెప్పి అంటే అది భగవత్పాదులు చెప్పేది ఉంది. నారాయణం పరం బ్రహ్మతత్వం నారాయణ పరహ అని వేదమే చెప్పింది. మళ్ళీ భగవత్పాదులు దాన్ని ఏదో కొత్తగా చెప్పారని చెప్పి ఏం కాదు. కానీ అసలు పూర్తి వాక్యం ఏంటంటే నారాయణ పరహ అవ్యక్తాత్ అని అక్కడ మాట. అవ్యక్తం అంటే మాయ, అవిద్య. నారాయణుడు అవిద్య కంటే పరుడు అంటే అతీతుడు అని చెప్పి అర్థం. దీంట్లో మేము స్పష్టంగా ఒప్పుకునేదే. ఇక్కడ కూడా భగవత్పాదులు నారాయణ శబ్దాన్ని ఎందుకు చెప్పారు అని చెప్పంటే మనం అనుకున్నట్లుగా ఆ విష్ణు నామాల్లో చాలా గొప్ప తత్వం ఉంది. నారాయణ శబ్దం యొక్క గొప్ప అర్థాన్ని మనం కొత్తగా ఎవరికి చెప్పక్కర్లేదు. దాంట్లో జీవులందరికీ దిక్కైన వాడు, అలాగే జీవులలో ఉండేవాడు, ఈ రెండు అర్థాలు వస్తున్నాయి. అంటే అంతర్యామిత్వము, జీవ ఆశ్రయత్వం, ఈ రెండు అర్థాలు వస్తున్నాయి. ఇంకా జాగ్రత్తగా చూసినట్లయితే జీవ చైతన్యానికి ఆధారమైన వాడు అని చెప్పి వస్తుంది. అంటే మనం అనుకున్న వాసుదేవుడు అన్నట్లుగానే అన్ని జీవుల్లో ఉండి చైతన్య స్వరూపుడు అని అర్థం వస్తుంది. కాబట్టి ఆ నారాయణ శబ్దానికి అంత గొప్ప తాత్వికమైన అర్థం ఉంది కాబట్టి భగవత్పాదులు నారాయణ శబ్దాన్ని వాడారు. ఇంతవరకు మనం గీత గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నారాయణ ప్రసక్తి వచ్చింది కాబట్టి మనం ఇక్కడి నుంచి ఒకసారి ఉపనిషత్తుల్లోకి వెళ్దాం. భగవత్పాదులు ఏ దశోపనిషత్తుల్లోనైతే వ్యాఖ్యానించారో ఈ ఉపనిషత్తుల్లో విష్ణు దేవత గురించి, రుద్రదేవత గురించి, శక్తి దేవత గురించి ప్రస్తావాలు అధికంగా లేవు. ఎందుకంటే మనం అనుకున్నట్లుగా ఈ ఉపనిషత్తులు పరమాత్మ తత్వాన్ని చెప్పడానికి వచ్చే తప్ప ఆ పరమాత్మ యొక్క రూపాల యొక్క ఉపాసనని చెప్పడానికి రాలేదు. కొన్ని రూపాలు చెప్పబడి ఉన్నాయి, అద్వైతులు ఎక్కడ దాన్ని కాదనరు. ఉదాహరణకి యోసౌ ఆదిత్య దృశ్యతే హిరణ్యశ్మిష్టు హిరణ్యకేశ ఆప్రణఖాత్ సర్వే ఏవ సువర్ణ అంటే ఇది అంతరాదిత్య విద్య అని చెప్పి అంటారు. అంటే ఆ సూర్యమండల మధ్యంలో ఒక పురుషుడిని ధ్యానించాలి, అతను ఎలా ఉన్నాడు అని చెప్పంటే ఆప్రణఖాత్ సర్వే ఏవ సువర్ణ, శిఖ నుండి కాలి గోటి వరకు ఆప్రణఖాత్ గోటి యొక్క చివరి వరకు కూడా ఆయన బంగారంగా ఉన్నాడు. హిరణ్యశ్మిశ్రు బంగారపు గడ్డలు మీసాలతో, హిరణ్యకేశ బంగారపు జుట్టుతో, ఆయన అంతవరకు ఎందుకు ఆప్రణఖాత్ సర్వేవ సువర్ణ, అటువంటి పురుషుడిని ధ్యానించాలి. ఇటువంటి రూపాలు మనకి చెప్పే. కాబట్టి అలాగే ఇంకా ఉపాసనాపరమైన ఉపనిషత్తులు ఎలాగో రూపాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు భగవత్పాదులు వేటికైతే రాశారో ఆ ఉపనిషత్తు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ భగవత్పాదులు ప్రధానంగా విష్ణుని అంటే విష్ణు దేవత యొక్క ప్రస్తావన లేని చోట విష్ణుని పరతత్వంగా చెప్పింది మనకు ఒక్క దగ్గర కనపడుతుంది. ముఖ్యంగా అదేమిటంటే అంతర్యామి బ్రాహ్మణ అని చెప్పి బృహదారణ్యకంలో ఉంది. మైత్రేయికి చెబుతూ యాజ్ఞవల్క్య మహర్షి చెప్తారు. ఏమిటని చెప్పంటే యఫ్ పృథివ్యా అంతరః యఫ్ పృథివీం యమయతి యం పృథివీ నవేద అని పృథివీకి అంతర్యామిగా భగవంతుడిని ప్రతిపాదించే, అన్ని భూతాలకి భగవంతుడిని అంతర్యామిగా
అలాగే జీవులకు కూడా అంతర్యామిగా భగవంతుడిని ప్రతిపాదించే వేద భాగం ఉంది బృహదారణ్యంలో, దాన్ని అంతర్యామి బ్రాహ్మణం అని చెప్పి అంటారు. ఇక్కడ ఈ పృథివీలో ఉండేవాడు యః పృథివ్యాః అంతరః, పృథివీలో ఉండేవాడు, యః పృథివీం యమయతి, పృథివిని నియమించేవాడు. అంతర్యామి అంటే లోపలుండి, యమించుట అంటే నియమించుట, దాని మీద శాసనం చేయడం, లోపల నుండి శాసనం చేయడం అంటే దాని యొక్క స్వభావాల వాటిని నిర్దేశించి దాని ప్రకారం నడపడం. కాబట్టి యః పృథివీం యమయతి, ఎవరైతే పృథివిని నియంత్రిస్తారో, యం పృథివీ నవేద, పృథివీ ఎవరిని తెలుసుకోలేదో అతను పరమాత్మ అని. ఇక్కడ రాస్తూ భగవత్పాదులు నారాయణ అంతర్యామి అని చెప్పి రాశారు. ఎందుకు అని చెప్పంటే శివ శబ్దానికి అర్థం ఏమిటి? మంగళస్వరూపుడు, దానికి దీనికి సంబంధం లేదు. గణపతి అనే శబ్దానికి అర్థం ఏమిటి? ప్రపంచంలో భిన్నంగా ఉండే అన్ని గణాలపైన ఆధిపత్యం కలిగిన వాడు, దానికి ఇక్కడ సంబంధం లేదు. ఏదో దుర్గా అంటే ఏమిటి? చేరడానికి దుష్కరమైనది, దానికి ఇక్కడ సంబంధం లేదు. కానీ నారాయణ శబ్దం మాత్రం సరిగ్గా సరిపోతుంది ఇక్కడ. నారము అంటే జీవ సమూహము, జీవ సమూహాన్ని అయనముగా నివాస స్థానముగా కలిగిన వాడు అంటే దానిలో నివసించేవాడు. నార శబ్దానికి ఇంకో అర్థం కూడా భగవత్పాదులు రాశారు విష్ణు సహస్రనామ భాషలో. నరులు అంటే జీవులు, నారములు అంటే జీవుల కోసము సృష్టించబడినవి అంటే భౌతిక సృష్టి కూడా అవుతుంది, జడ సృష్టి కూడా అవుతుంది, దానిలో ఉండేవాడు నారాయణుడు అని చెప్పి కూడా అర్థం రాశారు. కాబట్టి ఇక్కడ ఈ నారాయణ శబ్దం స్పష్టంగా అంతర్యామిత్వాన్ని చెప్పే శబ్దం. అంటే జీవి యందు ఉండేటటువంటి ఆత్మ, జీవి యందు జీవుడిలో వ్యాపించి అతన్ని నియంత్రించే ఈశ్వర స్వరూపం. ఈశ్వర సర్వభూతానం హృదయ తిష్ఠ అని చెప్పింది. జీవులలోనే కాదు, అసలు దేంట్లో అయినా, చెట్లలో, చేమల్లో, పుట్టల్లో, గుట్టల్లో అన్నిట్లో ఉండి సమస్త ప్రపంచంలో ఉండి నడిపించేవాడు. స్థావర జంగమాల్లో మొత్తం నిండి ఏ మహాశక్తి అయితే, చైతన్యం అయితే ప్రపంచం నడుపుతుందో, జగత్తులో ఉండి దీన్ని నడిపించే శక్తికి పేరే ఆ నారాయణుడు. కాబట్టి చక్కగా ఆ మహావిష్ణువు యొక్క ఆ నామము, ఈ తత్వాన్ని బోధించే ఆ నామము ఈ ప్రకరణానికి చక్కగా సరిపోతుంది కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అలాగే ఇంకో దగ్గర సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం అని కఠోపనిషత్తులో ఒక వాక్యం ఉంది. ఇక్కడ తద్విష్ణోః అని చెప్పంటే వ్యాపనశీలస్య వాసుదేవాఖ్యస్య బ్రహ్మణః అని చెప్పి రాశారు భాష్యంలో. అక్కడ ఇప్పుడు స్పష్టంగా విష్ణోః పరమం పదం అన్నప్పుడు విష్ణు అంటే వ్యాపనశీలి, ఎలాగో పరమాత్మ అని చెప్పన్నారు. ఈ పరమాత్మ వ్యాపనశీలుడిగా ఎలా ప్రసిద్ధి అంటే వాసుదేవుడిగా, వాసుదేవుడు అనే పేరు కలిగిన పరమాత్మ. మనం ఇదివరకే చూసాం భగవత్పాదులకి వాసుదేవుడు అని చెప్పంటే ఆత్మస్వరూపమైన పరబ్రహ్మము. ఏ పరబ్రహ్మం అయితే విష్ణువాది రూపాన్ని ధరిస్తోందో ఆ పరమాత్మకి పేరు వాసుదేవుడిగా భగవత్పాదులు గణించారు. వాసుదేవాఖ్యస్య బ్రహ్మణంలో ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఒకటి, మరి భగవత్పాదులు శివుడిని ఎక్కడైనా భాష్యలో ప్రస్తావించారా అని చెప్పంటే మనం అన్నట్లుగా ప్రస్తావించాల్సిన అవసరం ఎక్కడ రాలేదు. ఎందుకంటే ఉపనిషత్తులు, ఈ దశోపనిషత్తుల్లో శివనామం ఒక దగ్గర వస్తుంది. ఎక్కడ వస్తుందంటే మాండోక్యంలో వస్తుంది. 3 అవస్థల్లో ఉండే చైతన్యాన్ని చెప్పి అవస్థాతీతమైన చైతన్యాన్ని చెప్పినప్పుడు అదృశ్యం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశం, ఏకాత్మ ప్రత్యేసారం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అని చెప్పి అనింది అక్కడ ఉపనిషత్తు. స్పష్టంగా శివం అద్వైతం మన్యంతే, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం. చక్కని వరుస ఇది. ప్రపంచోపశమం, ప్రపంచంతో ఎటువంటి వాస్తవికమైన సంబంధం లేదు కాబట్టే శాంతుడు అంటే వికల్ప వివర్జితుడు, భేదాలు ఏమీ లేవు కాబట్టి ఎటువంటి వికారాలు లేవు కాబట్టి శివుడు, మంగళుడు. ఇది అవస్థాతీతమైన పరమాత్మ గురించి చెప్పేటప్పుడు నిర్గుణమైన పరమాత్మ స్వరూపం గురించి చెప్పేది. ఇక్కడ కూడా శివశబ్దం అనేది నిర్గుణ పరమాత్మ. ఇక్కడ త్రినేత్రుడు అని చెప్పి అర్థం రాస్తే తప్పు అవుతుంది. అది తప్పు. ఎందుకంటే ఏ అవస్థనైతే ఇక్కడ వర్ణిస్తున్నారో ఏమన్నారు? ప్రపంచోపశమం అన్నారు. ప్రపంచ బహిర్భూతమైన రూపం అని చెప్పి అన్నారు. శివుడు పరమాత్మ త్రినేత్రాలతో నీలకంఠంతో రూపాన్ని ఎప్పుడు ధరిస్తాడు? లయాన్ని చేయడానికో భక్తులను అనుగ్రహించడానికో అటువంటి రూపాన్ని ధరిస్తాడు. కానీ ప్రపంచంతో సంబంధం లేదు అన్నప్పుడు ఈ రూపాన్ని చెప్పడం అసంగతం అవుతుంది. కాబట్టి అటువంటి స్పష్టమైన దృక్పథం ఉంది కాబట్టి తమ యొక్క వైయక్తికమైన అభిప్రాయాల్ని ఉపనిషత్తు మీద రుద్దే స్వభావం భగవత్పాదులు కాదు కాబట్టి ఉపనిషత్తు ఏం చెప్పిందో దాన్నే యథాతథంగా చెప్పడానికి వచ్చిన వారు ఆ ఆచార్య పురుషులు కాబట్టి అక్కడ శివశబ్దానికి మరి ఏ అర్థం రాకుండా శివుడు అంటే మంగళస్వరూపుడు అని చెప్పి రాసేశారు. అవునా నిజం అని చెప్పంటే విష్ణు శాస్త్ర భాషను కూడా అదే రాశారు. సర్వశర్వ శివస్థాణు దగ్గర నిస్త్రేగుణ్యత్వ నిర్వికల్పకో భవతి శుద్ధో భవతి ఇది శివ అని చెప్పన్నారు. మళ్ళీ శంకరులు రాసిన భాషను విష్ణు శాస్త్ర భాషలో ఉంది కాబట్టి ఇది ఒక్కటి కనపడుతుంది. అయితే మరి శివ దేవత ఎక్కడ కనపడతారని చెప్పంటే మనం దానికి ఒక్క దగ్గర చూడొచ్చు. ఏమిటంటే
ఆ కేనోపనిషత్తులో ఆ కథ ఉంటుంది. దేవతలు యుద్ధంలో జయించి ఈ విజయం మనదే అని చెప్పి అనుకుంటారు. కేనోపనిషత్తులో కేన ఈషతం కేన ప్రాణ ప్రథమం ప్రైతియుక్త అని చెప్పి అక్కడంతా కేన ఎవరి వల్ల అసలు ఈ సృష్టి నడుస్తుంది, ఎవరి వల్ల ఈ శరీరం నడుస్తుంది అని ప్రశ్న వేసి అది పరమాత్మ అని చెప్పి దానికి ప్రతిపాదకంగా ఒక ఆఖ్యాయిక చెప్పారు. ఈ ఇంద్రియ శక్తులకి అధిష్టాతలైన దేవతలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా ఇంద్రుడు, అగ్ని, వాయువు, వీళ్ళు మొదలైన దేవతలు, వాళ్ళు యుద్ధంలో జయించారు. కానీ వీళ్ళు జయించారని చెప్పి బ్రహ్మ విజిజ్ఞే పురా, ఆ పరమాత్మ వీళ్ళ ద్వారా జయాన్ని పొందాడు. కానీ ఆ జయే దేవత అమహీయంత, ఆ జయంలో ఈ దేవతలు మేమే గెలిచామని చెప్పి అనుకున్నారు. కాబట్టి పరమాత్మ వాళ్ళ ముందు ఒక యక్షుడిగా ఆవిర్భవించారు. దీన్నే మనకి పంచాక్షరి స్తోత్రంలో యక్షస్వరూపాయ జటాధరాయ అని చెప్పి అన్నారు. చాలా మందికి మార్చేశారు, యజ్ఞస్వరూపాయ అన్నారు. యక్షస్వరూపాయ, యక్షస్వరూపం అంటే ఈ కేనోపనిషత్తులో ఉండే కథ. పరమాత్మ యక్షస్వరూపంగా ఆ దేవతల ముందుకొచ్చి చేతిలో ఒక గడ్డిపోచని పెట్టి అగ్నిని పిలిచాడు. నీ శక్తి ఏమిటి అని చెప్పంటే, నేను దేన్నైనా దహిస్తాను అని చెప్పంటే గడ్డిపోచని దహించు అని చెప్పి అంటాడు. అగ్ని దహించలేకపోతాడు. తర్వాత అగ్ని వెళ్ళిపోతాడు, వాయువు వస్తాడు. అదే గడ్డిపోచ నువ్వేం చేస్తావంటే, నేను దేనైనా ఎత్తుకు వెళ్ళిపోతా, తన్నుకు వెళ్ళిపోతా నేను అని చెప్పంటే, అదే అయితే ఇదిగో ఈ గడ్డిపోచ నువ్వు తన్నుకు వెళ్ళు అని చెప్పంటే అట్లా చేయలేకపోతాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చేసరికి యక్షుడు మాయమైపోతాడు. ఇంద్రుడు మిగతా వాళ్ళలాగా వెళ్ళిపోలేదు, ఆలోచించాడు. ఏమిటిది, యక్షుడు ఎవరో కనపడ్డారు, ఏమిటిది అని చెప్పి ఆలోచిస్తుంటే, స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ బహుశోభమానా ఉమాం హైమవతీం అని ఉంది అక్కడ. అతను ఎక్కడైతే ఆ యక్షుడు మాయమయ్యాడో ఆ యొక్క ఆకాశ ప్రదేశంలోనే ఒక స్త్రీమూర్తి కనపడింది. ఆవిడ బహుశోభమానం, అత్యంత ప్రకాశమానంగా ఉంది ఆవిడ. ఆవిడెవరంటే ఉమా హైమవతి అని చెప్పి ఉంది, స్పష్టంగా ఉంది. ఉమా హైమవతి అంటే హిమవత్ పుత్రికే అయిన హైమవతి పార్వతి. ఇంకో హైమవతి అనే దాన్ని ఇంకో అర్థం కూడా చెప్పారు భగవత్పాదులు, ఏమిటంటే హేమమయమైన భూషణాలను కలిగినది అని చెప్పి. అంతకంటే కూడా హిమవతో దుహిత అని చెప్పారు. అసలు ముందు ఉమా అంటే ఎవరంటే బ్రహ్మ విద్యా స్వరూప అని చెప్పి అన్నారు. అంటే స్పష్టంగా ఉమా అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి అంటే అమ్మవారి గురించి అక్కడ చెప్పినట్టు అయింది. బ్రహ్మ విద్యా స్వరూప ఉమా, అందుకనే బహుశోభమాన, ఎందుకంటే అన్నిటికంటే ఎక్కువ శోభ ఇచ్చేది విద్య. ఆ విద్యల్లో కూడా అధ్యాత్మ విద్య విద్యానం, ఆ విద్యల్లో కూడా అధ్యాత్మ విద్య శ్రేష్టమైనది కాబట్టి ఆ బ్రహ్మ విద్యయే ఉమా అని చెప్పి చెప్పారు అక్కడ. కాబట్టి ఆ ఉమా, ఈయన ఇంద్రుడు ఉమ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పంటే, ఉమా హిమవతో దుహిత యా సదా సర్వజ్ఞేన ఈశ్వరేణ సహవర్తతే తం జ్ఞాతుం సమర్థ ఇది విజ్ఞాతుం తాం ఉపజగామ అని ఉంది. అంటే ఇది అక్కడ సంస్కృతంలో భగవత్పాదుల భాషలో రాసిన పంక్తి. దీనికి అర్థం ఏమిటంటే, ఉమా అనగా హిమవంతుడి యొక్క పుత్రిక, ఎవరైతే సర్వజ్ఞుడైన ఈశ్వరుడితో ఎల్లప్పుడూ కలిసి ఉంటుందో, అట్లా ఎల్లప్పుడూ ఈశ్వరుడితో కలిసి ఉండడం వల్ల ఇప్పుడు నేను ఏ పరమాత్మనైతే చూశానో అథవా ఏ తత్వాన్ని అయితే చూశానో ఆ తత్వాన్ని ఈవిడే తెలుసుకొని ఉంటుంది కాబట్టి, ఆ పరమాత్మతో ఎల్లప్పుడూ ఉండడం వల్ల ఆ పరమాత్మని ఈవిడ తెలుసుకొని ఉంటుంది కాబట్టి ఈవిడని అడిగితే ఈవిడ ఆ పరమాత్మ గురించి నాకు చెప్తారు అంటే, స్పష్టంగా అమ్మవారు ఎల్లప్పుడు ఎవరితో ఉంటుంది, ఆవిడ యొక్క పతి అయిన పార్వతీ పతి అయిన ఈశ్వరుడితో పాటు రుద్రుడితో పాటు ఉంటుంది ఆవిడ. సర్వజ్ఞైన ఈశ్వరేణ సహవర్తతే అని చెప్పి అన్నారు. అలాగే ఇంద్రుడి యొక్క జిజ్ఞాస ఏమిటి, ఈశ్వరుడి గురించి, పరమాత్మ తత్వం గురించి. ఆ పరమాత్మ తత్వాన్ని అమ్మవారు తెలుసుకుంటుంది, ఎందుకంటే ఎల్లప్పుడు ఆయనతోనే ఉంది అని చెప్పంటే ఏమిటి, పరంపరగా ఈ పార్వతీపతి సర్వజ్ఞుడు ఈశ్వరుడైన వాడే ఈ ఉపనిషత్తుకు విషయమైన పరమాత్మ అని చెప్పినట్టు అయింది. కాబట్టి నేరుగా సర్వజ్ఞైన ఈశ్వరేణ అని చెప్పి నేరుగా రుద్రుడిని అంటే ఉమాపతిని సర్వజ్ఞుడైన ఈశ్వరుడుగా చెప్పారు. పరంపరయ ఈ ఉపనిషత్తులో జిజ్ఞాసితమైన విషయం కూడా ఈ ఉమాపతి యొక్క తత్వం, ఉమాపతి కాదు ఉమాపతి యొక్క తత్వం, అంటే ఆ రూపం కాదు ఆ రూపం యొక్క తత్వము అని కూడా స్పష్టంగా చెప్పినట్టు అయింది. అయితే ఒకటేమిటంటే, మరి ఇందాక నారాయణ అని చెప్పి అన్నారు కదా, అంటే అంతర్యామిగా నారాయణ మాత్రమే అభిప్రేతం అని చెప్పంటే, మనకి ఎట్లా అంటే సందేహం వచ్చినప్పుడు ఏం చేయాలి, శంకరుల దగ్గర ఎవరైతే చదువుకున్నారో వారు శంకరాచార్యులకు అభిప్రాయాన్ని బాగా తెలుసుకొని ఉంటారు. అటువంటి వారే ఈ దక్షిణాంనాయ పీఠం యొక్క తొలి అధీశ్వరులైన సురేశ్వరాచార్యులు. వారు భగవత్పాదుల దగ్గరే సన్యాసాన్ని పొందారు, వారి దగ్గరే సురేశ్వర అనే యోగ పట్టాన్ని పొందారు, వారి దగ్గరే అసలు వేదాంత విద్యని పొందారు. వారిని మనం వేదాంత సంప్రదాయంలో వార్తికాచార్యులు అంటాం. అంటే భాష్యకారులు భాష్యాన్ని వ్రాస్తే దాంట్లో అస్పష్టంగా ఉండే భాగాలు మనకు స్పష్టపరిచేవారు. వీరు
ముఖ్యంగా బృహదారణ్యక భాష్యానికి, తైత్తిరీయ భాష్యానికి వీరు వార్తికాలు విరచించారు. ఆ బృహదారణ్యక భాష్యంలో ఈ అంతర్యామి బ్రాహ్మణంలో ఎక్కడైతే భగవత్పాదులు నారాయణ అన్నారు దానికి వీరు ఒక చక్కని వార్తికాన్ని విరచించారు. ఏమిటి రాశారని చెప్పండి. మనకి ఒకటి సందేహం ఏమిటి అంటే భగవత్పాదులు అంతర్యామిగా నారాయణ రూపాన్ని మాత్రమే ఒప్పుకున్నారా, లేదా నారాయణ రూపంగా కనబడే పరమాత్మని చెప్తున్నారా? అంటే చతుర్భుజాది రూపంతో ఉండే పరమాత్మని చెబుతున్నారా, లేదా నేరుగా ఆ రూపాన్ని చెప్తున్నారా, లేదా పరమాత్మని చెప్తున్నారా? అంటే రూపము ఈ రెండిట్లో తేడా ఉంది కదా. కాబట్టి ఏం చెప్తున్నారని చెప్పండి. అక్కడ స్పష్టంగా నారాయణ అంటే ఏమిటి, భగవత్పాదుల యొక్క అభిప్రాయం ఏమిటని చెప్పంటే, భగవత్పాదుల దగ్గరే బృహదారణ్యకాది ఉపనిషత్తుల యొక్క పాఠాన్ని పొందిన సురేశ్వరులు భగవత్పాదుల అభిప్రాయంగా అక్కడ ఏం చెప్పారని చెప్పంటే, యః పృథివ్యామితీశోసౌ అంతర్యామి ఈశ్వర అని ఇది. అటువంటి ఈశ్వరుడు ఎవరైతే యః పృథివ్యామితీశోసౌ అంతర్యామి జగద్గురు, జగత్తుకి గురువు అంటే పెద్ద, ప్రపంచానికి పెద్ద అంతర్యామి అయి యః పృథివ్యాం అని ఏ ఈశ్వరుడైతే చెప్పబడ్డాడో హరిర్బ్రహ్మ పినాకీతి బహుధైకోపి శబ్ద్యతే గీయతే అని రాశారు. ఈ ఈశ్వరుడు ఏ ఈశ్వరుడైతే ఈ ఉపనిషత్తులో ఇక్కడ మా గురువు గారి చేత నారాయణుడు అని చెప్పబడ్డారో, ఏ ఈశ్వరుడైతే ఇక్కడ పృథివీ యొక్క అంతర్యామిగా చెప్పబడ్డారో ఆ ఈశ్వరుడు హరిహి బ్రహ్మ పినాకి ఇది బహుధా ఏకోపి గీయతే, చాలా స్పష్టంగా ఉంది. ఈ పరమాత్మే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అని, స్థితి చేసినప్పుడు హరి అని, లయం చేసినప్పుడు రుద్రుడు అని, ఈ పినాక ధనుసును పట్టుకున్న రుద్రుడని. పినాకి అంటే స్పష్టంగా రుద్రుడే, ఎందుకంటే ఆచర పినాకం బిభ్రదాగహి అని రుద్ర ప్రశ్నలో ఉంది. కాబట్టి పినాక ధారణము, పినాక ధనుర్ధారి అంటే ఈశ్వరుడు రుద్రుడు. కాబట్టి ఆ మూడు నామాలతో వ్యవహరించేది ఒకటే పరమాత్మ అని స్పష్టంగా సురేశ్వరులే వ్రాశారు. ఇదిగాక మనం ఇదాక అనుకున్న స్తోత్రాలు సందేహాలు అని చెప్పి అన్నాం, అది కూడా కేచిత్ పక్షమే. స్తోత్రాలు భగవత్పాదులు రాశారని చెప్పి సిద్ధాంతం. కానీ స్తోత్రాలు ఒప్పుకుని వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన ఒక స్తోత్రం ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రం. ఎందుకు ఒప్పుకోవాలంటే దీనికి సురేశ్వరులే వార్తికను రాశారు కాబట్టి. సురేశ్వరాచార్యులు మానసోల్లాస నామంతో దీనికి చక్కని వార్తికాలు రాశారు కాబట్టి సురేశ్వరాచార్యులు ఎవరికి వార్తికాలు రాశారు? భగవత్పాదులకే రాశారు. కాబట్టి సురేశ్వరాచార్యులు మానసోల్లాసానికి వ్యాఖ్యలు రాసినప్పుడు కూడా మంగళం దిశతుమే వినాయక, మంగళం దిశతుమే సరస్వతి, మంగళం దిశతుమే మహేశ్వరి, మంగళం దిశతుమే సదాశివ అని చెప్పి గణపతిని, అమ్మవారిని, శివుడిని ప్రార్థించి మొదలుపెట్టారు. స్తోత్రంలో కూడా స్పష్టంగా భగవత్పాదులు దక్షిణామూర్తిని ఎలాగ చెప్పారు? ఎవరి నుండి విశ్వం ఏర్పడుతోందో, ఎవరిలోనైతే విశ్వం అధ్యస్తమైందో, ఎవరైతే సాక్షాత్ తత్వమతీతి వేదవచస, ఎవరైతే వేదోపదేష్టయో, అంటే యో బ్రహ్మాండం వేదాధిపురం యో వేదాంశ ప్రయాణోతస్మై అనే మంత్రంలో ఏ పరమాత్మని అయితే చెప్పారో ఆ పరమాత్మ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క విషయం అనేది స్పష్టం. కాబట్టి భగవత్పాదులకి రూపం మీద పెద్ద తాత్పర్యం లేదు. పరమాత్మ ఏ రూపంలో ఉన్నా కూడా ఆరాధించడానికి సిద్ధంగా భగవత్పాదులు ఉన్నారు. అందుకనే వైష్ణవోత్తములు అనే మాట చక్కగా సరిపోతుంది. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే, అవును మేము విష్ణువునే పూజిస్తాం, ఎందుకంటే పతివ్రత ఏం చేస్తుంది, తన భర్తని పూజిస్తుంది, వేరే వాళ్ళని అసలు కన్నెత్తి కూడా చూడదు, కాబట్టి మేము కూడా చేస్తాం, మేము విష్ణునే పూజిస్తాం, మిగతా వాళ్ళని అసలు కన్నెత్తి చూడం. అది పతివ్రత లక్షణం. ఎవరైతే చాలా మంది దేవతలు పూజిస్తారో ఈ పతివ్రత అయిన స్త్రీ వేరే పనులు ఏమని చేస్తే ఆవిడనేమంటారో వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళు అని కొంతమంది ఉన్నారు, అనేవాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఉన్నారు స్పష్టంగా వీడియోలో చెప్పి గర్వంగా దీన్ని ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. అందరు ఇట్లా లేరు, దీన్ని గర్వంగా ఏ మాట చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళకి తెలియాల్సింది ఏమిటంటే, అంటే వీళ్ళు చెప్పిన ఉపాధి నిజానికి ఏమిటంటే, నేను విష్ణువునే ఆరాధిస్తాను కాబట్టి శివాదుల్ని కన్నెత్తి చూడను అని అనడం ఎటువంటిదంటే, వాళ్ళు చెప్పిన ఉపమానం సరికాదు. నేను నా భర్తనే చూస్తాను కానీ ఇతరుల్ని చూడను అనేది కాదు. ఇది ఎట్లాంటిదంటే, నా భర్త నేను చెప్పినట్టు మసలుకుంటే, నాకు ఇష్టమైన బట్టలే వేసుకుంటే, నాకు ఇష్టం ఉన్నట్టుగానే క్రాఫ్లు కట్టింగ్లు అవన్నీ వేసుకుంటే, నాకు ఇష్టం ఉన్నట్టుగానే అలంకారాలు చేసుకుంటే, ఆయన మొహం చూసేది, ఆయనకు భోజనం పెట్టేది, ఆయన ప్రేమగా చూసుకుంటేది. ఆయన వేరే బట్టలు వేసుకున్నాడు, ఆయన వస్త్రధారణని మార్చారు, ఆయన యొక్క అలంకారాన్ని మార్చారు, ఆయన నా ఇంటి నుంచి తరిమేస్తాను అని చెప్పినట్టు అయింది. ఇది పతివ్రత లక్షణం కాకపోగా గయ్యాళి లక్షణం అవుతుంది. కాబట్టి భగవత్పాదులు నిజమైన పతివ్రత. అంటే తన భర్త ఏ రూపంలో ఉన్నా కూడా, తన యొక్క భర్త, తన ఏ భర్తకైతే తను అంకితమై ఉన్నదో ఆ భర్త తనకి ఇష్టమైన ఏ రూపం ఉంటుందో
తను ఫోటోలు అవన్నీ సేవ్ చేసుకుంటుంది. ఈ భాషలో చెప్పాలంటే తను వాళ్ళ భర్త ఏ అలంకారంలో అయితే తనకి ఇష్టంగా ఉంటుందో ఆ ఫోటోలు సేవ్ చేసుకుంటుంది, ఆ ఫోటోలు ప్రొఫైల్లో పెట్టుకుంటుంది. వేరే మీ ఆయన ఎట్లా ఉంటారని చెప్పంటే ఆ ఫోటోలు పంపిస్తుంది. అంత మాత్రాన ఆయన ఇంకో బట్టలు ఆయన వేరే వస్త్రాలు వేసుకుంటే నేను అసలు మా ఆయనే కాదు అని అనకపోగా ఆయన ఎటువంటి అలంకారాలు వేసుకున్నా, ఎటువంటి వస్త్రధారణ చేసినా కూడా ఆయనని సమానంగా ప్రేమిస్తుంది నిజమైన పతివ్రత. అలాగే భగవత్పాదులు కూడా వారికి ఇష్టమైన రూపం విష్ణు రూపం. దానికి అభ్యంతరం ఏముంది? అందరికి ఎవరి యొక్క అభిరుచి ఉంటుంది. అందులో రూపాల్లో విష్ణు రూపం శ్రేష్ఠం, ఎందుకంటే మంగళ ద్రవ్యాలు ఉంటాయి కాబట్టి. శివ రూపాన్ని కానీ విష్ణు రూపాన్ని కానీ ఆరాధించడం వల్ల ఫలభేదం ఏం లేదు. అయితే ఏ ద్రవ్యాల రూపంలో ఉన్నాయనే భేదం ఎలాగో ఉందిగా. చితాభస్మం, ఇక్కడ శ్రీగంధం అంటే ఒకటి అనుకరణీయం, ఒకటి అనుకరణీయం కాదు. ఒక దగ్గర పుష్పమాల, ఒక దగ్గర కపాలమాల, ఒకటి అనుకరణీయం, ఒకటి అనుకరణీయం కాదు. అది అలాగా ఉంది. కాబట్టి అందుకనే శాస్త్రంలో కూడా విష్ణు రూపాన్ని శ్రీమూర్తి అని చెప్పి అన్నారు. అంటే దివ్యమంగళ రూపం, అక్కడ ఎటువంటి సందేహం లేదు. యద్యదాచరతి శ్రేష్ఠ కూడా ఆయన ఈ మాల వేసుకుంటే ఒకవేళ ఇది మంగళ ద్రవ్యం కాబట్టి మీరు కూడా ఎట్లా ఉండాలి అనే దాంతో వారు చూపించారు. కాబట్టి భగవత్పాదులకి ఇష్టమైన రూపం విష్ణు రూపం, నారాయణ రూపం. అక్కడ ఎటువంటి సందేహం చూసుకున్నప్పుడు మనం సారాంశంగా ఆయన వైష్ణవోత్తములు. కాబట్టి విష్ణు పట్ల ఎటువంటి భక్తి ఉందంటే, ఇప్పుడు లైక్ ఈ స్త్రీమూర్తి తన భర్తకి ఇష్టమైన ఫోటోల్ని సేవ్ చేసుకుని ప్రొఫైల్ గా పెట్టుకుని వేరే వాళ్ళకి పంపిస్తుందో, భగవత్పాదులు చాలా దగ్గరలో ఆ విష్ణునామాన్ని చెప్పారు. అయితే పరమాత్మ అయిన విష్ణు యొక్క రూపాంతరాలైన శివాదులని పరమాత్మగానే గౌరవించకుండా వీళ్ళందరూ ఏవో జీవులు అధములు అన్నట్టుగా చూసినట్టు ఎక్కడ లేదు. అంటే పైగా ఆ శివుడిని పరమాత్మ గుర్తించిన దాఖలాలు కూడా అలాంటప్పుడు అలాంటప్పుడు వారు వైష్ణవోత్తములు, ఉత్తమ వైష్ణవులు, శైవోత్తములు, ఉత్తమ శైవులు. ఏమంటే వారి పేరే శంకరాచార్యులు భస్మధారి. కాబట్టి అదే విధంగా శాక్తేయోత్తములు, ఉత్తమ శాక్తేయులు. అవును. కాబట్టి ఇంతవరకు మనకి ఉపనిషత్తులు, గీత. ఇంకా చివరిలో 2 నిమిషాల్లో మనం ఒక్కసారి బ్రహ్మసూత్ర భాష్యాన్ని కూడా మాట్లాడుకొని మనం ముగిద్దాం. భగవత్పాదులు బ్రహ్మసూత్రాలు చాలా పక్షాలను ఎత్తారు, ఖండించారు. ఆ ఖండన కూడా ఎట్లాంటిదంటే వారు అన్నారు, కిమస్మాకం పరమత నిరాకరణైన పరద్వేషకరేణ అని చెప్పి అన్నారు. ఊరికనే వేరే వాళ్ళని ఖండించుకుంటూ వాళ్ళు తిట్టుకుంటూ పోవడం మా ఒక్క ఉద్దేశం కాదు. ఎందుకంటే వీరి తర్వాత వచ్చిన చాలా భాష్యాలు స్వసిద్ధాంత స్థాపన ప్రధానాలుగా కనపడవు. ఏదో భగవత్పాదుని తిట్టిపోయడానికి వచ్చినట్టుగా చాలా భాషలు మనకు తర్వాత వాళ్ళు కనపడతాయి. అన్ని భాషలు ఎట్లా ఉన్నాయని చెప్పి అన్నాను, కానీ చాలా భాషలు ఎట్లాంటివి మనకు కనబడుతుంటాయి. భగవత్పాదుల భాష అట్లాంటిది కాదు. వారు ఎక్కడైనా ఖండన చేసినా వారు సిద్ధాంతం చెప్పడం ప్రధానంగా ఉంటుంది. సిద్ధాంతం చెప్పడానికి ఏదో ఒక పూర్వపక్షం చెప్పాలి కాబట్టి ఆ పూర్వపక్షం చెప్పినట్టు ఉంటుంది తప్ప పూర్వపక్ష ఖండన వారి యొక్క అభిమతమే కాదు. ఉపనిషద్ అర్థం యొక్క ప్రతిష్టాపనమే వారి యొక్క ప్రధాన కార్యం తప్ప ఇతర ఖండన వారి యొక్క కార్యమే కాదు. వారే మాట చెప్పారు. కాబట్టి అటువంటి భగవత్పాదులు సూత్ర భాష్యాల్లో మొదట్లో సాంఖ్యులను నిరాకరించారు, తర్వాత వైశేషకులు ఎలాగో నైయాయికులు వాళ్ళందరూ వచ్చారు. ఇట్లాంటి ఒక్కొక్క పక్షాన్ని నిరాకరించుకుంటూ వెళ్ళినప్పుడు 2వ అధ్యాయంలో 2వ పాదంలో ఉపాంత్యమైన అధికరణం పత్యధికరణం అని చెప్పి అంటారు. పత్య సామంజస్యాత్ అని అక్కడ 3-4 సూత్రాలు ఉంటాయి. దాని తర్వాత ఉత్పత్తి సంభవాత్ అని ఉత్పత్తి సంభవాధికరణం అని చెప్పి ఉంటుంది. ఈ 2 అధికరణాలు ఏమిటంటే పాశుపత మతాన్ని, అంటే అక్కడ మాహేశ్వర మతం అని చెప్పి అన్నారు. ఆ పాశుపత మతం అది. పాశుపత మతాన్ని అక్కడ పత్యురసామంజస్యాత్ మొదలైన సూత్రాల్లో అక్కడ నిరాకరించారు సూత్రకారులు. ఉత్పత్తి సంభవాత్ ఇత్యాది వాటిలో పాంచరాత్ర మతాన్ని, అంటే ఇప్పుడు మనం శ్రీ వైష్ణవ అయితే ఏదో చెప్తున్నామో అదే వాళ్ళ ఆ కాలంలో భాగవతులు అనే పేరుతో ఉండేవారు. ఆ మతం యొక్క నిరాకరణ అక్కడ జరిగింది. అంటే ఈ 2 దగ్గరలో పాశుపతులు వెంటనే పాంచరాత్రులు, అంటే పాశుపతులు వెంటనే శ్రీ వైష్ణవులు, వైష్ణవ మతం. ఈ రెండిటి యొక్క ఖండన భగవత్పాదులు చేశారు. పత్యుర సామంజస్య దగ్గర వారు ఏ ఖండన చేశారు? ముందు ఆ పాశుపతుల యొక్క సిద్ధాంతాన్ని ముందు చెప్పాలి. ముందు ఇక్కడ అసలు భగవత్పాదులు ఏం ఖండించదలిచారని చెప్పంటే, ఆ పాశుపతులు అలాగే నైయాయికులు వాళ్ళని కూడా కలిపారు ఇక్కడ. నైయాయికులు అలాగే కొంతమంది సాంఖ్యులు, వీళ్ళందరూ ఏమంటారు, సాంఖ్యులు కాదు పాశుపతులు నైయాయికులు, వీళ్ళు ఇక్కడ ఏమన్నారంటే ఈశ్వరుడు నిమిత్త కారణం మాత్రమే ఉపాదాన కారణం కాదు అని. అంటే ఏమిటంటే నిమిత్త కారణం ఉపాదాన కారణం అంటే ఏమిటంటే ఏ కారణాన్ని ఏ పని అయినా అవ్వాలన్నా దానికి 2 రకాల కారణాలు ఉండాలి. ముడి సరుకు అనేది ఒకటి ఉండాలి, చేతనమైన కర్త ఒకటి ఉండాలి. అంటే ఒక కుండ తయారవ్వాలంటే మట్టి, కుమ్మరి నిమిత్త కారణం, ఆయన యొక్క సంకల్పం ప్రకారంగా ఆ కుండ తయారవుతుంది. మట్టి అనేది ఉపాదాన కారణం, అంటే ముడి సరుకు. అదే దాన్నే మనం కుండగా మారుస్తున్నాం. వాళ్ళ యొక్క మతంలో ఏమిటంటే ఈశ్వరుడు నిమిత్త కారణం మాత్రమే ఉపాదాన కారణం కాదు అని వాళ్ళ యొక్క అభిప్రాయం. ఎందుకంటే నైయాయికులు ఏమంటారంటే ఈశ్వరుడు వేరు,
ఈశ్వరుడు యొక్క సంకల్పం వల్ల పరమాణువులు సృష్టిగా ఏర్పడుతోంది అని చెప్పి వాళ్ళు అంటారు. ఈ పాశుపతులు ఏమంటారంటే పశుపతి అయిన ఈశ్వరుడు వేరు, ఆయన యొక్క సంకల్పం ప్రకారం ప్రకృతి ఈ జగద్రూపంగా పరిణమిస్తుంది, కానీ ఈశ్వరుడు జగద్రూపంగా పరిణమిస్తున్నాడు అనే మాట వాళ్ళు ఒప్పుకోరు. దీన్ని భగవత్పాదులు నిరాకరించారు. ప్రధానంగా ఏమిటంటే సత్యత్యచ్చా భవత్, నిరుక్తంచ నిరుక్తంచ, నిలయనంచ నిలయనంచ, విజ్ఞానంచ విజ్ఞానంచ, సత్యంచ అమృతంచ సత్యం అభవత్. ఎవరు? ఈ పరమాత్మే. ఏ పరమాత్మ అయితే బహుశ్యాం ప్రజాయేయ అని ఏ పరమాత్మ అయితే సంకల్పించాడో ఆ పరమాత్మే సత్తుగా సత్తుగా తెత్తుగా నిరుక్తంగా అనిరుక్తంగా నిలయంగా ఆ పరమాత్మే మారాడు. అంటే ఏంటి? జగద్రూపంగా పరమాత్మయే మారాడు అని చెప్పి స్పష్టంగా ఉపనిషత్తు చెబుతోంది. అంటే పరమాత్మ మారలేదు, ప్రకృతి మాత్రమే మారింది అని చెప్పంటే అది కొద్దిగా ఉపనిషత్తు నుంచి బయటకు వచ్చినట్టు. అందుకని అక్కడ భగవత్పాదులు అంటే వేదబాహ్య ఈశ్వర కల్పన అని చెప్పి రాశారు. వేదబాహ్య ఈశ్వర కల్పన అంటే ఏంటి? ఏదో ఈశ్వరుడు వేదబాహ్యుడు అని చెప్పి కాదు. ఈశ్వరుడిని ఉపనిషత్తులు ఏ విధంగా వర్ణించాయో వీళ్ళు ఆ రకంగా వర్ణించలేదు అని చెప్పి అర్థం. కాబట్టి ఈ రకంగా పాశుపత నిరాకరణ అయింది. అయితే ఈ సిద్ధాంతాన్ని చెప్పినప్పుడు భగవత్పాదులు ఈ ఈశ్వరుడికి ప్రకృతికి ఉండే సంబంధాన్ని నిరాకరించారు తప్ప పశుపతి అయిన రుద్రుడే మహేశ్వరుడే ఈశ్వరుడు అనే మాటను వారు ఎక్కడ ఖండించలేదు. ఆ మాట వారు మౌనం అంటే అంగీకారమేగా. అంటే వారు అక్కడ మాట గురించి వారు ఏం చెప్పలేదు. ఎందుకంటే పాశుపతుల యొక్క మతం మొత్తం చెప్పి దాంట్లో ఒక్కొక్క భాగం ఖండించుకుంటూ వెళ్ళినప్పుడు ఒక భాగం దగ్గర ఏమీ మాట్లాడినప్పుడు ఏమని చెప్పి అర్థం? ఆ భాగంలో అసమ్మతి లేదని చెప్పేగా అర్థం. కాబట్టి అక్కడ పాశుపతుల దగ్గర ఈశ్వరుడు రుద్రుడు పరమాత్మ యొక్క స్వరూపం అనే విషయాన్ని వారు ఎక్కడ కూడా కాదనలేదు. ఆ తర్వాత దాంట్లో వారు ఏమన్నారని చెప్పంటే ఉత్పత్తి సంభావత్ అని చెప్పంటే ఆ పాంచరాత్ర మతంలో ఈ వాసుదేవుడి నుండి పరవాసుదేవుడి నుండి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధాలని 4 వ్యూహాలు ఉత్పన్నం అవుతాయని, ఈ 4 కూడా క్రమ ఉత్పన్నాలు అవుతాయని. అంటే వాసుదేవుడి నుంచి సంకర్షణ నుంచి ప్రద్యుమ్న నుంచి అనిరుద్ధుడు, వీళ్ళు ఒక్కొక్కళ్ళు వాసుదేవుడు పరమాత్మ, సంకర్షణుడు జీవుడు, ప్రద్యుమ్నుడు మనస్సు, అనిరుద్ధుడు అహంకారము, లేదా తత్ నియామకుడైన పరమాత్మని గాని. ఈ క్రమం ఎటువంటి ఉత్పత్తి, ఏ ఉత్పత్తినైతే పాంచరాత్రాగమాలు చెప్పాయో, ఎటువంటి ఉత్పత్తి అయితే ఉపనిషత్తుల్లో మనం అనుకున్నట్లుగా దశోపనిషత్తుల్లో జ్ఞానప్రధాన ఉపనిషత్తుల్లో ఎటువంటి ఉత్పత్తి లేదో అటువంటి ఉత్పత్తి యొక్క కల్పన అసంగతము అని చెప్పి భగవత్పాదులు అన్నారు. దానికి మళ్ళీ శ్రీభాష్యం ఎలాగో ఈ మాట అన్నాక రామానుజుల వారు ఎలాగో దీని మీద వారి యొక్క సమాధానం చెప్తారు. దాని మీద మళ్ళీ మనవాళ్ళు కూడా మళ్ళీ సమాధానం చెప్పారు. వాదోపవాదాలు ఎలాగో వెళ్తుంటాయి. ఇప్పుడు ప్రస్తుతం భగవత్పాదుల యొక్క అభిప్రాయం గురించి మాట్లాడుతున్నాం. వారు ఏమన్నారంటే ఇటువంటి కల్పన అంటే ఈశ్వరుడి నుంచి జీవుడు పుట్టాడు అనే మాట అసంగతం. ఎందుకంటే జీవుడు అనాది. కానీ మళ్ళీ వైష్ణవ సిద్ధాంతంలో కూడా నిజానికి జీవుడు ఉత్పన్నం అయ్యాడని చెప్పి వారు అన్నారు. అనాది అనే. కాబట్టి ఇక్కడ ఏమనాలంటే ఈ వాసుదేవుడిని సంకర్షణ అంటే జీవాభిమాని పుట్టాడు అని చెప్పి అనాలి. ఇప్పుడు ఈ జీవాభిమాని అయిన వాడు ఇదివరకు చెప్పిన ఈశ్వరుడు కంటే వేరే ఒకడేనా? ఒకడైతే మళ్ళీ పుట్టాడనే మాట ఏమిటి అని చెప్పి చివరికి భగవత్పాదులు ఏమన్నారంటే అసలు భగవంతుడికి ఈ 4 వ్యూహాలనే మాట అసంగతం. అక్కడ వారు అన్నమాట బ్రహ్మాది స్తంభ పర్యంతం మొత్తం జగత్తే భగవంతుడి యొక్క రూపం. అదేగా ఈ విభూతి యోగంలో చెప్పింది ఏకాంశైన స్థితో జగత్ అన్ని చోట్ల ఆయన ఈ జగత్తే ఆయన యొక్క రూపం అన్నప్పుడు ఆయనకు మళ్ళీ 4 రూపాలని చెప్పి నియంత్రణ అనేది అసంగతం అవుతుంది. అంటే ఈ 4 ఈశ్వర రూపాలు అని చెప్పంటే 4 రూపాలు అనేది అసంగతం కాదు. ఈ మిగతా 3 ఈశ్వరుడు కాదు అని చెప్పంటే జీవుడు పుట్టినట్టు అయిపోతుంది. అది మీ మతము కాదు మా మతము కాదు అని ఇట్లా చెప్పారు. సరే దీనికి ఎలాగ తర్వాత వైష్ణవాచార్యులు దీనికి సమాధానం చెప్పారు. మళ్ళీ దాని మీద కాదు మేము చెప్పింది సరే అని చెప్పి మన వాళ్ళు చెప్పారు. అదంతా అయింది. అదంతా తర్వాత వైదుష్యంతో కూడిన చర్చ. కానీ ఇంతవరకు మనకేం తెలుస్తుందంటే భగవత్పాదులు స్పష్టంగా ఎక్కడైనా రాశారంటే విష్ణువుని ఆరాధించాలి అనే విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. విష్ణు ఆలయాలకు వెళ్ళాలి, ఆయనను జపించాలి, ఆయన కోసం కర్మ చేయాలి అని ఎటువంటి అభ్యంతరం ఏమీ లేదు. అయితే ఈ యొక్క సైద్ధాంతికమైన విషయాల్లో ఒక్క తేడా తప్ప పరమాత్మ ఆరాధ్యుడనే విషయంలో మాత్రం ఆయన ఆరాధించడం వల్ల మనకు శ్రేయస్ వస్తుంది అనే విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొకటి ఏమిటంటే చివరిలో విప్రతిషేధాచ అనే సూత్రం ఉంటుంది. అక్కడ ఒక మాట ఏమిందంటే ఇది కొన్ని ఆగమాల్లో ఉంది. అంటే ఆగమాల పద్ధతి అంత చాలా శైవాగమాల్లో కూడా ఇటువంటి మాటలు ఉన్నాయి. ఏమిటంటే షాండిల్య చతుర్షు వేదేషు శ్రేయ అప్రాప్య ఇదం శాస్త్రం అధిగత అని మాట ఉంది. అంటే షాండిల్యుడు 4 వేదాల్లో కూడా శ్రేయస్సుని పొందక ఈ ఆగమాలని విరచించారు అని చెప్పి ఉంది. ఇత్యాది వేద నిందా దర్శనాత్ అని చెప్పి రాశారు. ఈ మాట ఉంది వైష్ణవాగమాలో ఉంది, ఇటువంటి మాట శైవాగమాల్లోనూ ఉంది. ఆగమాల పంథానే కొంచెం అట్లా ఉంటుంది. కాబట్టి
అంటే అలా అని చెప్పి ఆగమాలు నేను తీసిపారేయట్లేదు. ఆగమాలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, చాలా తాత్విక విషయాలు. అసలు దేవతారాధనలన్నీ కూడా ఆగమాల ప్రకారం అవ్వాలి. అదంతా నేను ఆగమాలు నేను నిందించట్లేదు. అయితే ఆగమాలలో ఇటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. శుద్ధమైన ఔపనిషద మతంగా సకల దర్శనాలు అంగీకరించే అద్వైత మతం ఏదైతే ఉందో, ఎందుకంటే మనం ప్రాచీన గ్రంథాలు చూసుకుంటే నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు, యోగులు వీళ్ళందరూ ఎక్కడైతే వేదాంతినః ఔపనిషదాః వేదాంతినః అని ఎక్కడైతే అంటారు అక్కడంతా కూడా అద్వైతుల్నే అన్నారు. ఎక్కడైతే పాంచరాత్ర మతాన్ని చెప్పారు అక్కడంతా పాంచరాత్రాః వైష్ణవాః అని అన్నారు తప్ప వాళ్ళని ఎక్కడ కూడా పెద్దగా ఔపనిషదులు, వేదాంతులు అనే పేరుతో వారు ఎక్కడ అనలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆగమ మతం కూడా వాళ్ళు ప్రధానంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని ఆగమ మతాలుగా గౌరవించి వాళ్ళని వైష్ణవులుగా అందుకని భగవత్పాదులు వీళ్ళని పాంచరాత్రులు, పాశుపతులు అని చెప్పి అన్నారు. వాళ్ళు పాశుపత ఆగమాలని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పాశుపతులు, వీళ్ళు పాంచరాత్ర ఆగమాలని పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళు పాంచరాత్రులు గౌరవనీయులే. మనం చూసినట్లుగా రెండు దగ్గరలా కూడా భగవత్పాదులు వారిని గౌరవించారు. మీ మతం చాలా గొప్పది, మంచిదే, చాలా విషయాల్లో ఏకాభిప్రాయం ఉంది. తాత్వికమైన విషయాల్లో మనకు కొద్దిగా తేడా ఉంది. ఎందుకంటే అద్వైత సిద్ధాంతం ఏదైతే అది ఉపనిషత్తులకి సర్వోత్కృష్టమైన స్థానాన్ని ఇచ్చి ఉపనిషత్తులను మాత్రమే పెట్టుకొని మనం సిద్ధాంతాన్ని చెప్పాలి. మిగతా ప్రమాణాలన్నీ కూడా ఉపనిషత్తుకి ఉపబ్రహ్మకాలు తప్ప ఉపనిషత్తుతో పాటు ఉండే ప్రమాణాలు కావు. ఇతిహాస పురాణాభ్యం వేదం సమబ్రహ్మేత్ అంటే ఏమిటి? వేదం ఏం చెబుతోందో మిగతా అదే చెప్తున్నాయి. అంటే ఏమిటి? వేదం స్వతంత్రంగానే పరిపూర్ణమైనది. మళ్ళీ వేదానికి అర్థం తెలియాలంటూ ఇంకో మాట ఏదో చేర్చాలనే మాట వేదం పరిపూర్ణం అని చెప్పి విశ్వసించే వాళ్ళు ఎవరు చేయరు. కాబట్టి భగవత్పాదులు అటువంటి వారు కాబట్టి అదే పంథాలు వారు విచారణ సాగించినప్పుడు ముందు ఉపనిషత్తులకు అర్థం తేరుద్దాం, ఈ విషయాన్నే మళ్ళీ ఇతిహాస పురాణాదుల్లో మనం చూసుకుందాం అని చెప్పి అన్నారు. కాబట్టి ఇది ఔపనిషద మతం, వేదాంత మతం అంటే ఇతరులు కూడా ఎట్టని చెప్పింది. కాబట్టి భగవత్పాదులు అదేవిధంగా ఈ ఇతర మతాలను కూడా గౌరవించారు. ఎక్కడైతే సిద్ధాంత భేదాలు ఉన్నాయో సిద్ధాంత భేదాలను మాత్రమే చెప్పారు తప్ప వారిని మాత్రం గౌరవించారు. కాబట్టి భగవత్పాదులు ఈ రకంగా సకల మతాల యొక్క సమన్వయాన్ని తీసుకొచ్చారు అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే వారి విష్ణు భక్తి కూడా ఇటువంటిది. మనం అనుకున్నట్లుగా విష్ణువు యొక్క యథార్థ తత్వాన్ని తెలుసుకోవడం వల్ల అన్నిట్లోనూ విష్ణువుని చూడగలిగే ఒక విలక్షణమైన శక్తి భగవత్పాదులకు వచ్చింది. అది ఆ భగవత్పాద సంప్రదాయంలో మనకు నేటికి కనపడుతుంది. అందుకనే మనం అనుకున్నట్లుగా అన్ని దేవతల్ని కూడా పరమాత్మ యొక్క రూపాలుగా తెలుసుకోవడం. అంటే అన్ని దేవతలు అంటే ఏంటి? మనకి పురాణాలు, ఉపాసనాపరమైన ఉపనిషత్తులు ఏ రూపాలనైతే ఈశ్వరుడిగా ఉపాసించమని చెప్పాయో ఆయా రూపాలను ఈశ్వరోపాసనగా గ్రహించి మనకి ఏ ఇష్టదేవత అయితే ఉన్నారో ఆ దేవతయే సకల దేవతా స్వరూపంగా కనపడుతోంది అని చెప్పి తెలుసుకోవడమే భగవత్పాదుల యొక్క వైష్ణవత్వం. కాబట్టి అది భగవత్పాదులు గొప్ప వైష్ణవులు అని అంటే వారి యొక్క దర్శనం అటువంటిది. భగవత్పాదుల వైష్ణవము అన్ని మతాలని ఆమోదించే వైష్ణవం. అంతే. శివభక్తుల్ని కూర్చోబెట్టి, గణపతి భక్తుల్ని కూర్చో, శక్తి భక్తుల్ని కూర్చోబెట్టి మీరు చేసే ఆరాధన ఉపనిషత్ సమ్మతమైనది కాబట్టి మీరు ఇంకా ఇంకా చెయ్యండి అని ప్రోత్సహించే వైష్ణవం భగవత్పాదుల యొక్క వైష్ణవం. మీరు ఏ గణపతిని, ఏ శివుడిని, ఏ అమ్మవారిని అయితే పూజిస్తున్నారో ఆ అమ్మవారినే, ఆ గణపతినే, ఆ రుద్రుడే నా విష్ణువు, మనం వేరే దేవతల్ని పూజించట్లేదు అనే స్పష్టమైన అవగాహన కలిగిన వైష్ణవులు, వైష్ణవోత్తములు భగవత్పాదులు. అంటే భగవత్పాదులు వైష్ణవోత్తములు అని ఎవరెవరైతే అంటారో వారందరూ కూడా 100% నిజం చెప్పినట్టు లెక్క. మనం అక్కడ ఎటువంటి సందేహం పడక్కర్లేదు. అందుకని ఇప్పటికీ కూడా మనం చివరిగా జగద్గురువుల మాటతో ముగించుకుంటే, జగద్గురువులు ఇప్పటికీ అనుగ్రహ భాషణ చేసినప్పుడు ఏమంటారంటే అందరికీ నారాయణ స్మరణపూర్వకమైన ఆశీస్సులను అందిస్తున్నాము. శ్రీముఖాలు ఇచ్చినప్పుడు సమస్త ఆస్తిక జనేషు విరచితాహ నారాయణ స్మరణపూర్వికా ఆశీష సముల్లసంతు అనే శ్రీముఖాలు మొదలయ్యేవి. కాబట్టి ఆ నారాయణ ఆరాధన ఇది. అలాగే సన్యాసి, వారు ఉద్ధరించిన సన్యాసాశ్రమానికి ఏ భగవత్పాదులు లేకపోయి ఉంటే అసలు ఈ రోజు సన్యాసాశ్రమమే లోపించుండేదో అటువంటి భగవత్పాదులు ఏర్పాటు చేసిన సన్యాస దశనామీ సంప్రదాయంలో అందరికీ కూడా ప్రణవోపాసనతో పాటు నారాయణ మంత్రోపాసన పెట్టింది. అందుకనే నారాయణ మంత్రం ఎందుకు పెట్టారు అని చెప్పంటే నారాయణ శబ్దానికి అంత మంచి అర్థం ఉంది కాబట్టి. మనం అనుకున్నట్లుగా నారాయణ శబ్దానికి ఎంత బరువు ఉందో భగవత్పాదులు దాని ఎటువంటి సరి అయిన చోటులో ఆ శబ్దాన్ని అన్నారో చూస్తే ఆ నారాయణ మంత్రం, ఆ నారాయణ నామఘటితమైన ఆ నారాయణ మంత్రం పట్ల వారికి ఎటువంటి అభిమానము అంటే తాత్వికమైన అభిమానం. ఏదో ఆ రూపం గొప్ప, మీ రూపం తక్కువ అని రూపాల గొడవల్ల, ఆ చిల్లరి గొడవలు, మా రూపం గొప్ప మీ రూపం చిన్నదంటే అది చిల్లరి గొడవ. భగవత్పాదులు చిల్లరి గొడవల్లో ఎప్పుడు తలదొరిచేది. వారు తత్వదర్శులు, తాత్వికులు. వారు తత్వం ఏమిటి అని ఆలోచించేవారు. ఈజ్ అ ఫిలాసఫర్, నాట్ అ థియాలజీ.
కాబట్టి ఆ తత్వదృష్టి ఉండడం కాబట్టి వారికి రూపంతో ఇబ్బంది లేదు. అందుకని ఒక్క మాటతో మనం సెలవు తీసుకుంటే సూత్రభాష్యంలో స్యాత్ పరమేశ్వరస్యాపి మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అన్న మాట అనేశారు. అంటే పరమాత్మ తన యొక్క అపరిమితమైన శక్తితో ఏ రూపాన్నైనా ధరించవచ్చు. అది చతుర్భుజమైన నీలమేఘశ్యామమైన రూపం కావచ్చు, త్రినేత్రమైన రూపము, త్రిశూలధారి అయిన రూపము కావచ్చు, సింహారూఢమైన స్త్రీ రూపము కావచ్చు, పుండ్రేక్ష బాణధారి అయిన పాశాంకుశ పుండ్రేక్ష బాణధారి అయిన స్త్రీ రూపము కావచ్చు, గజముఖమైన రూపము కావచ్చు, సింహముఖమైన రూపం కావచ్చు, హయముఖమైన రూపము కావచ్చు. ఏ రూపమైనా సరే భగవంతుడు భక్తుడు ఈశ్వర తత్వాన్ని, సమస్త జగత్తుకి అంతర్యామి సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడు నేను ఈ రూపంలో చూడగోరుతున్నాను అని భక్తుడు కోరుకుంటే ఆ తత్వము కలిగిన సర్వాంతర్యామిత్వము సృష్టి స్థితి లయాది కార్యత్వమైన తత్వాన్ని కలిగిన ఆ పరమాత్మ తన యొక్క మాయాశక్తితో ఆ భక్తుడికి అట్లా కనపడ్డంలో ఆ పరమాత్మకు అభ్యంతరం ఏముంటుంది? ఒకవేళ సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మ ఒక్కడే. ఒకవేళ ఒక భక్తుడు ఆ పరమాత్మ నాకు 3 కన్నులతో కనపడాలి అని చెప్పి అనుకుంటే ఏం కనపడలేడా పరమాత్మ అది చేత కాదా? లేదా అదే భక్తుడు ఈ పరమాత్మ నాకు శంఖచక్ర గదాధారి దివ్యమంగళమైన రూపంతో నాకు కనపడాలి అని చెప్పండి, ఏం పరమాత్మకు అట్లాంటి రూపం ధరించడం చేత కాదా? కాబట్టి అటువంటి పరమాత్మ మాయామయమైన రూపాన్ని తన యొక్క మాయతో ఏ రూపాన్నైనా ధరించి, మాయ అంటే కనికట్టు కాదు, శక్తి, తన యొక్క శక్తి, తన యొక్క స్వీయమైన స్వాభావికే జ్ఞాన బలక్రియాచ అని ఉపనిషత్తులోనే ఏ శక్తి అయితే చెప్పారో ఆ స్వాభావికమైన శక్తితోనే ఏ రూపాన్నైనా ధరించి ఆ సాధకుడిని అనుగ్రహించడానికి పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు అనేది భగవత్పాదుల యొక్క అభిప్రాయం. ఆ రూపంలో వారికి విష్ణు రూపం చాలా ఇష్టం. ఎందుకంటే కాలటిలో, వారి జన్మస్థానమైన కాలటిలో ఈ పీఠం యొక్క 33వ జగద్గురులైన శ్రీమద్ సచ్చిదానంద శావి నృసింహభారతీ స్వామి వారు ఏ వారి యొక్క తపోమహిమతో అలాగైతే ప్రమాణ పరిశీలనతో ఏ కాలటినైతే భగవత్పాదుల జన్మభూమిగా నిర్ణయించారో ఆ కాలటిలో పక్కన ఉండేది భగవత్పాదుల యొక్క కులదైవమైన శ్రీకృష్ణ మందిరం. కాబట్టి వారు ఆ బాల్యం నుండి ఏ భగవద్ రూపాన్ని అయితే ధ్యానిస్తూ పెరిగారో అదే వారికి ఇష్టదేవత కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కాబట్టి అటువంటి కృష్ణ భక్తి అంటే కృష్ణ రూపభక్తి కాదు, కృష్ణ తత్వభక్తి భగవత్పాదులు. ఆ తత్వభక్తియే వారిని ఇంత గొప్ప భగవద్భక్తులుగా, వైష్ణవోత్తములుగా భగవత్పాదుల్ని తీర్చిదిద్దింది. కాబట్టి అటువంటి భగవద్భక్తులు, ఆచార్య పురుషులు కలిగిన మనమందరం, ఆస్తికులం అందరం కూడా ఎంతో సౌభాగ్యం చేసుకున్న వాళ్ళం. వారి యొక్క పరంపరలో, వారి యొక్క ఉపదేశానుసారంగా ఇటువంటి విష్ణువుని, మహావిష్ణువుని ఆరాధించగలగడం, త్రిమూర్త్యాత్మకుడైన విష్ణువుని ఆరాధించగలగడం అనేది ఆస్తికులకి వారు పెట్టిన భిక్ష. కాబట్టి అటువంటి భగవత్పాదాలకి మనం నమస్కారం చేసుకుంటూ ఇక మీతో ఈ చక్కని అవకాశం వచ్చినందుకు పునః ఇక్కడ క్షేత్ర పరిపాలకుడైన భైరవుడికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఇక అదండి వారి అభిప్రాయం, తమరికి సమగ్రంగా తెలిసింది అని భావిస్తూ ఉన్నాను. శంకరులు ఉత్తమ వైష్ణవోత్తములో మనం అనుకుంటే కనుక విష్ణు తత్వాన్ని ఎక్కువగా ఆయన ఇష్టపడిన వారు, విష్ణు తత్వాన్ని చాటి చెప్పిన వారు. అలాగే శైవోత్తములు, ఉత్తమ శైవులు అన్న శివతత్వం, అంబిక తత్వం, ఆ విధంగా ఆయా దేవతల తత్వాన్ని మనం తీసుకున్నప్పుడు తత్వం అందరిది కూడా ఒకే గమ్యాన్ని చేరుస్తుంది అనేటటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. అద్వైతం అంటే ఇదే. ఆయన విష్ణు స్తోత్రాలు, భగవత్పాదులు విష్ణు స్తోత్రాలు, శైవ స్తోత్రాలు, అదేవిధంగా అమ్మవారి స్తోత్రాలు, సూర్య స్తోత్రాలు, అన్ని స్తోత్రాలు కూడా వారు రచించారు. ఎందుకు అనంటే అందరి తత్వాలను స్వీకరించారు అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఇంతసేపు కూడా మనతో ఎంతో అద్భుతమైనటువంటి విషయ జ్ఞానాన్ని పంచుకున్నటువంటి శ్రీమాన్ గన్నవరం లలితాదిత్య శర్మ గారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక్క మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవేవి కూడా నా వైయక్తిక అభిప్రాయాలు కావు. ఎందుకంటే మీరు చూసినట్లుగా నేను మనకి దొరికిన గ్రంథాల ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలా వివాదాలు బయట అవుతున్నాయి. ఈ వివాదాలు వైయక్తికమైన ఆవేశాలతో కాక గ్రంథ పరిశీలనతో అవుతే చాలా వైమనస్యం మనం తప్పించగలుగుతాం. కాబట్టి ఇవన్నీ కూడా నా యొక్క అభిప్రాయాలు కావు, గ్రంథంలో ఉన్న మాటలు చెప్పాను తప్ప నా యొక్క సొంత ఆలోచనలు ఏవి కూడా నేను చెప్పలేదు. ఇవన్నీ కూడా గురుముఖత, శాస్త్రముఖత ఏవైతే ఉపదేశాలు ఉన్నాయో, గ్రంథంలో భగవత్పాదులు రాసిన పంక్తులు
వారి యొక్క సాక్షాత్ శిష్యులైన వారు రాసిన పంక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి పెట్టుకొని మాత్రమే మనం విచారం చేసాం తప్ప ఎవరిని కూడా ఏ మతాన్ని కానీ ఏ సిద్ధాంతాన్ని కానీ నిందించడం కానీ వైయక్తికమైన నింద చేయడం కానీ ఏ సిద్ధాంతాన్ని కూడా నేను దీంట్లో వక్రీకరించలేదు అనే మాటని కూడా విన్నవించుకుంటున్నాను. ఈ ఒక్క మాట నేను చెప్పగలను. చాలా మంచి మాట చెప్పారండి. మనకెప్పుడో కూడా మనకి అనంటే శంకరుల్ని ఇష్టపడే వాళ్లకు లేకపోతే శంకరుల యొక్క మాటల్ని వినేవారికి విభేదాలు ఏర్పరచడం కానీ పెంచి పోషించడం కానీ అభిమతంగా ఉండదు. అలాగని ఇతరులకు ఉంటుందా? కాదు, ఎవరికీ లేదు, ఉండకూడదు అని అభిప్రాయం. ఈ చర్చ యొక్క సారాంశం ఏమిటంటే అంశం మీద అందరూ చర్చించాలి, అంశం మీద చర్చించి జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయం మీద ఎంత విస్తృతమైనటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా విద్వేషాలు అనేవి ఉండవు. కావున విస్తృతంగా చర్చిద్దాం, విద్వేషాలకు దూరంగా ఉందాము అనేటటువంటి ఒక సమైక్య సందేశాన్ని ఇస్తూ ఈ యొక్క ఇది భగవత్పాద సూత్ర భాషలో ఇచ్చిన సందేశంగా మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది వారిచ్చినటువంటి సందేశమే తప్ప మా సందేశం కాదు. అది కూడా అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. శంకరులు అసలు సుసరైనటువంటి సమైక్యవాది, సమత్వవాది అనేటటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకుందాం. శర్మ గారు ఇదే విధంగా వారు శతావధాని ఇంకా సహస్రావధానిగా కూడా భవిష్యత్తులో అవతరించాలి అని చెప్పేసి కోరుకుంటూ స్వస్తి.